జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాము. వచ్చే వారంతో పూర్తయిపోతుంది. భజగోవిందం యొక్క ఆవశ్యకత ఏంటి? ఎవరైనా ఒక్క మాటలో చెప్పగలరా? భజగోవిందం ఎందుకు? నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడా? జై శ్రీకృష్ణ కనపడుతున్నాడు. భజగోవిందము ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏమి సాధించడానికి? వైరాగ్యం అవలంబించుకోవడానికి. అంతే, కేవలం వైరాగ్యం గురించి, ఇంకేమీ లేదు. వైరాగ్యం నేను అడిగిన దానికి జవాబులు చెప్పండి అందరూ. ఓకే, వైరాగ్యం అంటే 10-15 ఏళ్ళకి అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు సార్, అది కాదు. అన్నిట్లో ఉన్నా కూడా ఏ దానికి అంటుకోకుండా ఉండడం. దేనికి అంటకుండా ఉండడం 10-15 ఏళ్ళకే, 10-15 ఏళ్ళకే, అంతే కదా? కాదు, మన బాధ్యతలు తీర్చుకున్న తర్వాత. ఓకే, మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత ధర్మాలు పాటిస్తూ వైరాగ్యం చెందటం సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి శర్మ గారు. వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ వైరాగ్యం చెందటం. కరెక్ట్. వర్ణాశ్రమ ధర్మాలలో వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ఏ స్థాయిలో రావచ్చు? ఇది మనకి మన బాధ్యతలు తీరిన తర్వాత సార్. బాధ్యతలు తీరిన తర్వాత. ఓకే, సో ఇంకెవరైనా చెప్పండి, బాధ్యతలు ఎప్పుడు తీరుతాయి ఎవరికైనా? పెళ్లిళ్ళ వరకు బాధ్యత అయిపోతుంది సార్. మన పద్ధతి వాళ్ళకు అంతవరకు మనం బాధ్యత ఉండాలి. వాళ్ళ పిల్లల మన వాళ్ళంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం సంసారంలో ఉన్నంత వరకు ఆ బాధ్యతలు తీరవు సార్. కాబట్టి మాధవి గారు చెప్పండి. కాబట్టి వానప్రస్థం అంటే ఇప్పుడు వానప్రస్థం కుదరదు కాబట్టి మనం నివృత్తి మార్గంలోనే ఉన్నాం కాబట్టి అదే ముందుకు పోవాలి సార్. వయసు బట్టి ఆ కోరికలు అణుచుకుంటూ. మీకు చాలా కాల్స్ వస్తున్నట్టున్నాయి చూడండి. మీకు కాల్స్ వస్తున్నాయి. అలారం. ఓ అలారం, అది ఓకే. సరే. అంటే బాధ్యత తీరదు. బాధ్యత ఎప్పటికి తీరుతుంది? ఎవరైనా చెప్పండి, బాధ్యత ఎప్పటికి తీరుతుంది? తీరదు సార్. మనము ఆశాపాశాలు పెంచుకున్నంత వరకు ఆ బాధ్యతలు తీరవు సార్. కట్ చేసుకుంటూ పోతేనే తీరుతుంది. మన పిల్లల వరకు మనం చూసుకోవాలి సార్. తర్వాతది వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. మనం మనవరాళ్ళు అనుకుంటూ పోతే ప్రాణం ఉన్నంత వరకు అది తెంచుకోలేము సార్. కాకపోతే ఇప్పుడు మనం మనవరాళ్ళని వీరందరినీ చూడకపోతే వాళ్ళు రౌడీల్లాగా, గుండాల్లాగా తయారైతే కష్టం కదా. మరి సమాజాన్ని బాగు చేయాలి అంటే మరి ఇంట్లోపల మనం ఉండి మనవరాళ్ళని చూసుకోకపోతే ఎట్లాగా? చెప్పాలి సార్. చెప్పే బాధ్యత వరకు ఉంది సార్. సంస్కారం నేర్పించే వరకు మన బాధ్యత. అంటుకొని తల్లిదండ్రి బాధ్యత సార్. అది వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత, మనది కాదు. మనం గృహస్థాశ్ర ధర్మంలో ఉన్నప్పుడు మనం మన పనులు చక్కగా నిర్వర్తించాలి. తర్వాత మనం ముందు మన పిల్లలకి నేర్పాలండి. మంచి పౌరులుగా తీర్చిదిద్దితే ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. అంతవరకు మన బాధ్యత. మన పిల్లల్ని మనం మంచిగా చూసుకోవటం మన బాధ్యత. అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. సార్ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు బారసాల నాడే మనకు బాధ్యత తీరిపోయింది. వాడి తండ్రి వాడికి పేరు పెడతాడు, మనం పెట్టాం తాతగా. అక్కడి నుంచే మన బంధం తీరిపోయింది. కరెక్టే. అయితే ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు ఈ గ్రూప్ లో కొంతమందికి మనవరాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా, అక్కడ ఎవరైనా ఆగగలిగారా? మనస్ఫూర్తిగా చెప్పండి, ఏమనుకోవద్దు నేను అడుగుతున్నందుకు. సార్ నేనున్న పరిస్థితి అదే సార్.
మేము ఆగేమండి, పిల్లలే ఇలా ఉన్న చూసుకుంటారు. పరిస్థితి కూడా అదే మంచి సార్. మనకు విషయాలు కూడా చెప్తాము, మనవరాళ్ళు ఉన్నారు. అయినా అందుకే వాళ్ళని అక్కడ ఉన్నారు అడ్డుకొని ఏం లేం సార్. ఎప్పుడైనా వాళ్ళు శర్మ గారు, అది అందుకే అక్కడ యుఎస్ లో ఉన్నారు. ఇక్కడే ఉన్నారండి. మనం అవును, ఎంతవరకు మనోడు కూడా చెప్తామో ఒళ్ళో అంతవరకే పడుకొని ఉన్నారు సార్. ఎంటర్టైన్ చేస్తాం పిల్లల్ని. కానీ మా మనోడు బాధ్యతగా ఒళ్ళో పడుకొని ఉన్నాను, నిద్రపోతున్నా, నేను వింటున్నా. ఇంకో మా మనవాడిని బయటికి పంపించి తలిపేసుకుని వింటున్నాను నేనైతే. సో కాబట్టి ఏమవుతుందంటే మనవళ్ళు మనవరాళ్ళు ఇవి వచ్చినప్పుడు వాళ్ళని మనం వదలాలనిపించదు. అది అలా మనం ఎంత మనము డిటాచ్డ్ గా ఉందాం అనుకున్నా కూడా అది అసంభవం. మనము మనవల్ల విషయంలో మనవరాల విషయంలో నేను డిటాచ్డ్ గా ఉన్నాను అని ఎవరన్నా అంటే అది వారికి ఒక వారే సామెత ఉంది సార్, ఆలోచించవచ్చు. ఒక సామెత ఉంది, అసలు కన్నా వడ్డీ ప్రేమ అంట. దానికి కారణం కూడా చాలా క్లియర్. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా పిల్లల్ని నేను ఇంకా బాగా ముద్దు చేయవలసిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం చేసే సమయము, ఆఫీస్లోకి వెళ్ళే సమయము, మనకు కెరియర్ లోపల చాలా కష్టపడేటటువంటి సమయము. ఆ సమయం లోపల పిల్లల్ని మనం సరిగా ముద్దు చేయలేదేమో. ఇంటికి వచ్చి పిల్లల ద్వారా కొంత టెన్షన్ తగ్గించుకున్న అందరూ అంతే. ఎవరైనా కూడా పిల్లల్ని చూసిన తర్వాత కొంత టెన్షన్ తగ్గుతుంది ఇంటికి వచ్చిన తర్వాత. కానీ పూర్తి స్థాయిలో ముద్దు చేయడం అనేది జరగదు ఆ సమయంలో. వారి యొక్క ప్రతి ముద్దుని మనం ఎంజాయ్ చేయడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మా పిల్లవాడి కంటే మేము మా పాపని బాగా ప్రేమగా చూసుకున్నాం. ఎందుకంటే మాకు అప్పుడు ఎక్కువ సమయం దొరికింది, మా పాపని ఎక్కువ ప్రేమగా చూసుకోగలిగాం. మా పిల్లవాడేమో మా అమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాడు. సో దాంతో మేము పిల్లవాడిని ఎక్కువ ప్రేమగా చూసుకోలేకపోయాం. కానీ తర్వాత మా పాప విషయం లోపల అది చేసే ప్రతి చిన్న పని మాకు ముద్దే. అది ఏం చేసినా కూడా ముద్దే. ఇలా తలకాయ ఎత్తి నవ్వినా ముద్దే, తను ఎలా మాట్లాడినా ముద్దే, మాటలు మాట్లాడకపోతే ముద్దు, మాట్లాడితే ముద్దు, నడుస్తే ముద్దు, అడుగు వేస్తే ముద్దు. కాబట్టి మోహం అనేటటువంటిది చాలా డేంజరస్. అది అసంభవం, పోవడం అనేది అసంభవం. ఎవరైనా పోయింది అంటే అది అసంభవం. అది ఎవరికి పోదు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలని వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ముందు రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. ఇది వదిలేద్దాం, అది వదిలేద్దాం, అన్ని వదిలేయాలి, దేవుడు తప్ప ఏమీ వద్దు. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు వినడానికి బాగుంటాయి. ఓకే, కాకపోతే అవి ఆచరణకు వచ్చేసరికి అస్సలు బాగోదు. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే వచ్చే జన్మ కోసం చూద్దాంలే అని వదిలేస్తాం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వచ్చే జన్మ కోసం చూద్దాంలే అని అనుకుంటాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనం ఈ జన్మలో ఎంత పుణ్యము చేసుకున్నప్పటికీ కూడా వచ్చే జన్మలో మనం మళ్ళీ మనుషులుగా పుడతామన్న గ్యారెంటీ లేదు. దానికి కారణం ఏమిటంటే మనకు వచ్చే జన్మ ఈ జన్మ పైన బేస్ చేసి రాదు. హలో, ఈ మాట అర్థమైందా అందరికి? హలో హలో, వచ్చే జన్మ ఈ జన్మ పైన బేస్ చేసి రాదు. కొన్ని కోట్ల జన్మలలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న వాటి లోపల వస్తుంది. ఈ జన్మలో నేను 100కు 100% పుణ్యం చేసుకున్నాను. కోటి దీపోత్సవం వెళ్ళాను, చేతులు ఇట్లా లేపాను, భక్తిగా ఉన్నాను. ఓకే, అన్ని మంచి పనులే చేశాను, లైన్లలో నిలబడి అందరిని తన్నాను, తొక్కాను. ఓకే, సో ఇవన్నీ చేశాను, చాలా పుణ్యం, ఇంత పుణ్యం సంపాదించుకున్నాను, ఇంత పాపం సంపాదించుకున్నాను. కాబట్టి వచ్చే జన్మలో నేను పుణ్యమో పాపమోతో నేను జన్మ ఎత్తే అవకాశం లేదు. కొన్ని కోట్ల జన్మలలో ఏమేం చేసుకున్నానో తెలియదు కదా, ఎప్పటి కర్మలు ఎప్పుడెప్పుడు అనుభవిస్తున్నామో తెలియదు కదా, ఎందుకు అనుభవిస్తున్నామో కూడా తెలియదు కదా, ఎందుకు ప్రపంచంలో భగవంతుడి సృష్టిలో అబద్ధము తప్పు ఉండేటటువంటి అవకాశం లేదు. అటువంటప్పుడు ఎందుకు అందరి జీవితాలు ఆనందంగా లేవు? మరి భగవంతుడు అందరి లోపల ఉన్నప్పుడు, మరి భగవంతుడు అందరి లోపల శాశ్వతంగా నిలయుడు అయి ఉన్నప్పుడు మరి ఎందుకు మనము ఆనందాన్ని పొందలేకపోతున్నాం? మన అసలు స్వరూపము సచ్చిదానంద స్వరూపము, అందరి లోపల ఉన్నటువంటిది ఆనందమే. ఎందుకంటే ఎంత కష్టమైన పరిస్థితుల లోపల కూడా మళ్ళీ మనము నార్మల్సీకి రావడానికి ప్రయత్నం చేస్తాం, అంటే యథాస్థితికి రావడానికి ప్రయత్నం చేస్తాం. యథాస్థితి అంటే ఏంటి? మనకు రెగ్యులర్ రొటీన్ ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో అందులోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఉదాహరణకు ఒకటి జైల్లో వెళ్తాడు, జైల్లో వెళ్ళిన తర్వాత 3-4 రోజుల లోపల పెద్ద అడ్డా తయారు చేసుకుంటాడు. ఇప్పుడు నాలాంటి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారు, అక్కడ కూడా ఒక నలుగురిని కూడబెట్టుకుని వాళ్ళకి ఆత్మతత్వం బోధిస్తాడు జైల్లో. అక్కడ కూడా దొరుకుతారు మంచి వాళ్ళు, కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నేను సంతోషాన్ని వెతుక్కుంటాను. అదేవిధంగా నన్ను తీసుకుపోయి పాకిస్తాన్ లో తుర్కోలతో పెట్టాను అనుకోండి, తుర్కోలకు కూడా నేను మన ఆత్మబోధని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళతోని నాకు అంటే నా ఫేవరెట్ టాపిక్, నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిన వాళ్ళతోటి నేను టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. వాడదే పని చేస్తాడు, వాడు కూడా ఎలా చంపాలి మనుషుల్ని, జిహాదీ ఎలా చేయాలి, వాడు కూడా నాకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అది నేను నేర్చుకోకపోతే మేమిద్దరం కటీఫ్ అన్నమాట, వేరు. వాడికి వేరే గ్రూప్ అవుతుంది, నాకు వేరే గ్రూప్ అవుతుంది. ఎవరి ఆలోచన దృక్పథానికి తగినటువంటి స్నేహితులు వాళ్ళకు దొరుకుతుంటారు. అందులో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం. సంతోషం అనేది ఏంటి అంటే, సంతోషం అనేటటువంటిది మనకు నచ్చింది చేయడమే సంతోషం. దురదృష్టంగా ఇప్పుడు ఏమైపోతుందంటే, ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు మనకు కావాల్సింది ఏంటి? మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటండి? ఎవరైనా ఒక్క మాటలో జవాబు చెప్పండి. మోక్షము అంటే విడుదల, జన్మరాహిత్యం సార్, విముక్తి పొందటం సార్.
జన్మరాహిత్యం మోక్షం అంటారు కదా సార్. జన్మరాహిత్యం. జన్మరాహిత్యం, విడుదల. సో విడుదల అంటే ఏంటి? విడుదల అయితే లాభం ఏమిటి? ఫ్రీగా ఉండొచ్చు కదా. విడుదల అయితే ఏది పడితే అది చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నేను జైల్లో ఉన్నాను అనుకోండి. మోక్షం అంటే దేవుడిలో అయితే పరమాత్మలో కలిసేవారు మోక్షం రాదు సార్ నాకు తెలిసి. అదేనండి, అది కరెక్టే, జవాబు కరెక్టే. కానీ దానికి కావాల్సిన సాధన గురించే ఇవాళ మనకు అత్యద్భుతమైన మార్గం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మనకు నచ్చిన పని చేయడం. కాదని ఎవరన్నా అంటారా? లక్ష్మీ గోవిందలూరు గారు, మీరు మాట్లాడదాం అనుకుంటున్నారా? లేకపోతే అదే మాట్లాడదామంటే అదే చెప్పాను సార్. అంటే చెప్పండి. విడుదల అనేది అదే అది ఇప్పుడు అడిగిన దానికి అది ఆన్సర్ చెప్పాను, అంటే వినిపించలేదేమో అని. సరే మేడం, మ్యూట్ లో పెట్టుకోండి. అయితే విడుదల అంటే యశోద గారు సాయుధ్యము అనుకుంటున్నాను నేను. అది కరెక్టే. సాయుధ్యం అనేది పురాణంలో ఉన్నటువంటి మాట. పురాణంలో మోక్షంని 4 పద్ధతులలో చెప్తారు. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. హైయెస్ట్ ది సాయుధ్యం. దీన్ని పురాణ రూపంలో చెప్తారు. సాయుధ్యం అంటే పురాణం. బంధముల నుంచి విముక్తి. అయితే ఇక్కడ విడుదల అయిన తర్వాత మనకేమొస్తుంది? ఎందుకు విడుదల అవ్వడం? ఇప్పుడు ఇలా బాలేదంటారా? మన వాళ్ళని ఎత్తుకుంటున్నాం, మనవరాలని ఎత్తుకుంటున్నాం, కావలసినంత తింటున్నాం, ప్రవచనాలు వింటున్నాం, లేకపోతే నిద్రపోతున్నాం. సో బానే ఉంది కదా, సంతోషంగానే ఉంది. ఎందుకు ఇంకా విడుదల ఎందుకు? ఏం కావాలి? మళ్ళీ బంధనాలు పడతాయి. జన్మరాహిత్యానికి సార్, జన్మరాహిత్యం, జీవిత పరమావధి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మకి పరమావధి ఎవరో చెప్తున్నారు, కానీ మనకు వేరో చెప్తే ఎందుకు? ఇప్పుడు మనకు ఎందుకు విడుదల కావాలి? ఇప్పుడు ఆనందంగా లేకపోతే కదా నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, నాకు వేరే స్థితి ఎందుకు? మన ఆత్మకి కావాలి సార్, మనకి కాదు. నాకు అనిపించడం లేదు. ఆత్మ నేనే కదా, నాకు అనిపించడం లేదు. నాకు ఎలా ఉందంటే ఇలా బాగుంది యాక్చువల్ గా. నేను మీ అందరితో ఇట్లా రాత్రి 9 గంటలకు కబుర్లు చెప్పడము, వెళ్ళేసి శాఖకి వెళ్ళడము, తర్వాత ఆఫీస్కి వెళ్ళడము, నాకు ఇది బాగుంది యాక్చువల్ గా. నాకు విడుదల ఎందుకు? వై? చతుర్వేద పర్లాలు సార్, ధర్మార్థ కామ మోక్షం. నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా, నాకు ఏమైంది? ఎందుకు నాకు జన్మ లేకపోవడం ఎందుకు? వచ్చే జన్మ ఇలాంటిదే వస్తుందని గ్యారెంటీ లేదు కదా సార్. హీన జన్మలు రాకుండా మీరు డ్యూటీ చేస్తున్నారు అంటే అంటున్నట్లు చేయాలని మీకు ఉద్దేశం ఉంటుంది. మాధవి గారు చెప్పింది కరెక్ట్. వచ్చే జన్మ ఇలాంటిది జన్మ వచ్చేటటువంటి అవకాశం లేదు, కరెక్టే. అయితే ఇంకోటి ఏంటంటే ఈ జన్మ కూడా ఇలా ఉంటుందని అవకాశం లేదు. అది ఇప్పుడు వచ్చే జన్మ సరే, మాధవి గారు చెప్పింది కరెక్ట్ కాదన్ను. ఈ జన్మ ఇలాగే ఉంటుందని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు? ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మగారు ఉన్నారు. ఏంటమ్మా? అన్నట్టుగా నెక్స్ట్ రోజు ఉంటామో ఉండమో తెలియదు. మనం ప్రాణం పోయినా పర్వాలేదు, ఆరోగ్యం పోతే మనకు తెలుసా? అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటి చెప్పండి? అన్నిటికంటే పెద్ద కష్టం నేను చెప్తున్నాను చూడండి, జరా వ్యాధులు. ఓకేనా? ముసలితనము, వ్యాధులు అన్నిటికంటే కూడా ఘోరమైనటువంటివి ఏంటంటే మనం చనిపోయినా కూడా పర్వాలేదు, కానీ ముసలితనము తర్వాత మనకు వ్యాధులు అనేటటువంటివి బాధ పెడతాయి. వైరాగ్యం అందుకోసం కావాలి. అది మీరు ఒకసారి అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. కొద్దిసేపు నేను మాట్లాడతాను. వైరాగ్యం ఎందుకు కావాలి? ఓకే, ప్లీజ్ అయిపోయినాయి 2 క్లాసులు అయితే అయిపోతుంది భజగోవిందం. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినుకోండి. వైరాగ్యం ఎందుకు కావాలి? ఎందుకంటే ఇవాళ ఉన్నట్టే రేపు ఉంటుందని గ్యారంటీ ఉందా? బానే ఉంది, నా పిల్లలు మంచోళ్ళు, నా వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు అలా ఉండదు. నేను మీకు అప్పుడు అంతర్ముఖం అని చెప్పేసి యండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక నవల గురించి చెప్పాను. ఆ నవల లోపల ఏమవుతుంది, అతను మంచం మీద పడుకొని ఉంటే అతనికి బాధేస్తూ ఉంటుంది. పాపం నోట్లోంచి మాట కూడా రాదు. చుట్టూరా తన పిల్లలందరూ చూస్తూ ఉంటారు, మనవరాళ్ళందరూ కూడా చుట్టూరా ఉంటారు. వీరందరినీ వదిలేసి నేను వెళ్ళిపోవాలి, నేను చచ్చిపోవాలా, అయ్యో నేను చచ్చిపోవాలా, ప్రేమకు దూరంగా అవ్వాలా. చూస్తాడు, చిన్న కూతురు ఎక్కడుందా అని ఇలా చూస్తే చిన్న కూతురు కనిపించదు. అయ్యో చిన్న కూతురు ఎందుకు కనిపించడం లేదు అంటే పక్క రూమ్ లో ఉంది. ఎందుకు పక్క రూమ్ లో ఉంది? తండ్రి పడుతున్న ఈ అవస్థ చూడలేను అని చెప్పి బాధపడుతుంది. నాకు కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, నోట్లోంచి మాట మాత్రం రాదు. అయ్యో నా కూతురు కూడా నన్ను చూడలేకపోతుంది, ఎందుకు ఇన్ని ప్రేమలను వదిలి నేను ఎందుకు వెళ్ళాలి? బాగున్నాను కదా ఇలాగా
అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. మంచం మీద ఉన్నా కూడా ఒక 1 year గా అందరూ కలిసే వస్తున్నారు. డాక్టర్లు వచ్చి చూసి వెళ్తున్నారు, కొడుకులు వచ్చి నాన్న ఎలా ఉంది అని అడుగుతున్నారు. బానే ఉంది కదా, ప్రేమగానే మంచం మీద ఉన్నా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను కదా. నాకు సంబంధించినంత వరకు నా యథాస్థితి ఏంటి అంటే మంచం మీద అలా ఉన్నాను, అందరూ వచ్చి ఎలా ఉందయ్యా అంటే బాగుందా, కొద్దిగా మందులో వేసుకో, కానీ నాకు అది బాగుంది. ఎందుకంటే అందరూ వచ్చి పలకరిస్తున్నారు. ఐఎమ్ గెటింగ్ సమ్ అటెన్షన్ అటెన్షన్. నన్ను ఎవరు పట్టించుకోకపోవడం లేదు. సో అందరూ నా దగ్గరికి వస్తున్నారు, బానే ఉంది కదా నాకు. సో నాకు ఇలా 1 year గా ఇలాగే పరిస్థితిలోనే ఉన్నాను. నేను చాలా ఆనందంగానే ఉన్నాను, నాకేమీ ఇబ్బందులు లేవు, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అలా ఉన్నటువంటి అతనికి చనిపోతాను అని చెప్పి తెలిసి కొనా ప్రాణంతో ఉన్నాను అన్నప్పుడు ఎంతో బాధపడుతుంటాడు. దేవుడికి ప్రేమ అంటే తెలియకపోవడమే దీనికి కారణము. వీరందరినీ వదిలేసి నేను ఎలా ఉండాలి? చూస్తూ ఉంటాడు, మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తండ్రి అంటాడు, మాట్లాడకు, తాతగారికి డిస్టర్బ్. ఈయనకేమో బాధ అనిపిస్తుంది, ఐ వాంట్ సమ్ సౌండ్, నాకు కొంత శబ్దం కావాలి, ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను. అయ్యో మనవడు మాట్లాడితే వినాలనుంది, అయ్యో మనవరాలు పక్క నుంచి వెళ్తే వినాలనుంది, అయ్యో కొడుకులు నన్ను దగ్గరికి వచ్చి నా తల మీద ఇలా చేయి పెడితే చూడాలనుంది, నా కోడళ్ళు అయ్యో మామగారు అని చెప్పి అంటుంటే సంతోషంగా ఉంది, నా కూతురు పాపం పెళ్లి కావాలి, చిన్న కూతురికి, తను ఏడుస్తూ పక్క రూమ్ లో ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచం మీద పడ్డ 1 సంవత్సరం తర్వాత కూడాను నడుస్తూ ఉంటే అదే బాగుంటది అందరికి. నువ్వు మంచం మీద ఉన్నా కూడా బాగుంటది, అన్ని చేసేటోళ్ళు ఉంటే మంచం మీద ఉన్నా కూడా బానే ఉంటది. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకపోతే రాదు. ఎంతసేపు తినడము అలాగా హ్యాపీగా పడుకోవడమే కాదండి, బుర్రకు పదును పెట్టాలి. అన్ని బాగున్నప్పుడు వైరాగ్యం ఎందుకు వస్తుంది? మాటలో వస్తుంది వైరాగ్యం, మాట లోపల వస్తుంది, మాటలో వస్తుంది. ఏ పాయింట్ చెప్పానమ్మా? ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ ఇంకొకసారి చెప్పండి సార్. ఏ పాయింట్ చెప్పాను ఒక్కసారి చెప్పండి. ఇది అంతా బాగున్నప్పుడు వైరాగ్యం ఎందుకు వస్తుంది? మాటల్లోనే వైరాగ్యం, మాటల్లో వైరాగ్యం రాదు. అసలు వైరాగ్యం ఎందుకు వస్తుంది? నాకు మాటల లోపల నాకు కూడా తెలుసు మనకేంది వైరాగ్యం రావాలని, మనం మోక్ష ఇది సబ్జెక్టు వేరు, అనుభవం వేరు. ఇప్పుడు చాలా మంది నా దగ్గర భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్. నేను 6 ఏళ్ల కింద సంగతి చెప్తున్నా. వాళ్ళందరికీ ముందు అర్థం కాలేదు భగవద్గీత, చాలా కన్ఫ్యూజ్ అయింది. చాలా మంది చెప్తున్నారు ఎక్కడ ఏ శ్లోకం అర్థమో. నేనేం చేశాను, ఒకసారి ఒక సిస్టమేటిక్ వే లోపల భగవద్గీతను అర్థం చేయించాను. వాళ్ళకి ఆ భగవద్గీత ఏం చెప్పారు అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత ఇదే శాశ్వతం అనుకున్నారు. అనుకుని ఇంకో 10 మందికి అదే చెప్తున్నారు. కానీ వాళ్ళకి అందులో ఉన్న గూఢార్థం అర్థం కాలేదు. ఓవరాల్ గా ఏం చెప్పాడు అనేది అర్థమైంది, కానీ అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఏమైంది, ఈ నాలెడ్జ్ ని అవతల వాళ్ళ దగ్గర చూపిస్తూ వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకుందామనే ప్రయత్నంలోనే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళని ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడం లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. జ్ఞానం రావడం వేరు, అనుభవం రావడం వేరు. నాలెడ్జ్ ఉంటుంది, చాలా మంది దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. మన ప్రవచనకర్తల దగ్గర నాలెడ్జ్ లేదంటారా? చిన్న చిన్న సీడీలు, యూఎస్బీలు అమ్ముకుంటారు. వీళ్ళకి ఏం విలువలు ఉంటాయండి? వీళ్ళకి ఏం విలువలు ఉంటాయి? వేరే వాడి దగ్గర చేయి దాపే వాడికి ఏం విలువలు ఉంటాయి? వేరే వాడి పైసలు కలెక్ట్ చేసే వాడికి ఏం విలువలు ఉంటాయి? వాడు ఎంత పెద్ద పీఠం మీద ఉన్నా సరే వాడికి విలువనే లేదు. సో అలాంటిది వీళ్ళ లోపల ఏమైతుందంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం లేదా? ఇప్పుడు అడగండి, మాండుక్యోపనిషత్తులో ఏం చెప్పారు అనగండి. టకటకటక ఇప్పుడు నేను శ్లోకాలు చెప్పలేను, నాకు సారం తెలుసు, కానీ వాళ్ళకి శ్లోకాలు కూడా తెలుసు. శ్లోకాలు చెప్తారు, శ్లోకం అర్థం కూడా చెప్తారు. కానీ వారికి అది ఆలోచనతో వచ్చినటువంటిది కాదు. అది ఆలోచనతో వచ్చినటువంటిది కాదు. ఇప్పుడు ఐఐఎంస్ లోపల మాకు ఎట్లా ఉండేవి తెలుసా? క్వశ్చన్స్ అవి ఎలా ఉండేవి తెలుసా? ఒక్క క్వశ్చన్ డైరెక్ట్ ఉండేది కాదు మాకు. ఒక సిచ్యువేషన్ ఇచ్చి, ఈ సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు అంతే, దట్ ఈస్ ద ఆన్సర్. ఆ సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు అని అడుగుతారు. కాబట్టి నీకు సారం తెలియాలి, సబ్జెక్ట్ కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తా, ఐఐఎంస్ ఎందుకు డాక్టర్ సైడ్ చెప్తా. మా ఫ్రెండ్ సూపర్ స్పెషాలిటీ చేశాడు. అతను ప్లాస్టిక్ సర్జన్. ఎవరైతే నాతో ఫిబ్రవరిలో మేము ట్రావెల్ చేశాం కదా, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫైనల్ ఎగ్జామ్ లోపల వాళ్ళ బ్యాచ్ లో అందరికి వైవా తీసుకునేట అతను వచ్చాడు. వస్తే అతను ఒక క్వశ్చన్ అడిగితే ఇతను క్వశ్చన్ కి జవాబు తెలియదు, కానీ మంచిగా నవ్వుతూ కాన్ఫిడెంట్ గా ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని తను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ లోంచి సిచ్యువేషనల్ క్వశ్చన్ అది. ఆ సిచ్యువేషనల్ క్వశ్చన్ కి ఎలా చేస్తే బాగుంటుందని బెస్ట్ గెస్ చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ బ్యాచ్ లో వీడు ఒక్కడే పాస్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అయితే అప్పుడు వాళ్ళ డీన్ వచ్చి అడిగాడు, వీడు కూడా తప్పే జవాబు చెప్పాడు కదా అంటే. వాడు తప్పు జవాబు చెప్పాడు, కానీ వాడు నవ్వుతున్నాడు, వాడి ముఖంలో స్మైల్ ఉంది, అందుకోసం పాస్ చేశాను అన్నాడు. ఎందుకంటే సారం అర్థం చేసుకున్నాడు, ఏదో ఒక రకంగా దాన్ని సాల్వ్ చేస్తాడు.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను ఇన్ఫోసిస్ లో జాయిన్ అయిన కొత్తలో మాకు మా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. అతను ఎలా ఉండేవాడంటే అసలు చాలా లావుగా చాలా బండగా ఉండేవాడు. కానీ ఎలా కలిసిపోయేవాడంటే అందరితోటి, జనరల్ అలాంటి వాళ్ళు ఆత్మన్యూనతలో ఉంటారు, ఇన్ఫీరియారిటీలో. కానీ అతను మాత్రము ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు తేనె చుట్టూ ఈగలు ఉన్నట్టుగా, అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే అతనితో ఉండిపోతాం. అతనికి ఏ ప్రాబ్లం అన్నా రాని అతను వస్తాడు, ఏమైంది, వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటాడు. ఇది ఉందంటే ఆ సబ్జెక్ట్ తనకు తెలియకపోయినా కూడా ఏదో ఒకటి తన కంప్యూటర్ లో కొడుతూనే ఉంటాడు, గెస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇది ఎట్లా చేస్తావు, అది ఎట్లా చేస్తావు, కొద్దిగా ఇది చెప్పు, అది చెప్పని వాళ్ళతోనే చెప్తూ తన టైం కొడుతూ ఉంటాడు. కొట్టేసి ఫైనల్లీ సాల్వ్ చేసి వెళ్తాడు బయటికి. అది అనుభవం అంటే. మీరు నాకు భగవద్గీత వచ్చు, నాకు మూక పంచశత్ వచ్చు, నాకు ఉపదేశ సారం వచ్చు కాదు. ఈ అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే. అదేంటి, ధర్మార్థ కామ మోక్షములను ఎలా సాధించాలని హిందూ ధర్మం చెప్తుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు. ఇవన్నీ చెప్పేవి ఒకటే. భగవద్గీత చెప్పేది, భాగవతం చెప్పేది, వేదాలు చెప్పేది, పురాణాలు చెప్పేది, మూక పంచశత చెప్పేది, సౌందర్యలహరి చెప్పేది, శ్రీమన్నారాయణ అని చెప్పేది, ఉత్తరకి అన్ని ఒకటే. సారం తెలిసినప్పుడు సబ్జెక్ట్ పెద్ద కష్టం కాదు. పుస్తకం లోపల పేజీలు అవే, బయట అట్ట మాత్రం మార్చేస్తాం. నేను అదే చెప్తా, చూసుకోండి నా ప్రవచనాలు అన్నిట్లలో. అందుకే మీరు నాది ఏ ప్రవచనం విన్నా కూడా మీకు సులభంగా ఎందుకు అర్థమవుతుంది అంటే అన్నిట్లో ఉన్న సారం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే పైన అట్టనే మారుస్తున్నా నేను. ఇప్పుడు మీకు ఆత్మబోధ స్టార్ట్ అవుతుంది కదా, ఆత్మబోధ కూడా మీకు ఉపదేశ సారము నిర్వాణ దశకంలో ఉన్నవే చెప్పుకుంటాం మనం. కానీ అట్ట మారుస్తున్నాం అంతే. 64 శ్లోకాలు, 64, 66 చూసుకోండి ఒకసారి. వచ్చే వారం నుంచి అత్యద్భుతంగా వెళ్ళిపోతుంది అసలు. అది ఇంకా అది అయిపోయిన తర్వాత మీరు అందరిని వదిలేస్తారు, ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతా, గ్యారంటీడ్. సో కాబట్టి ఏంటంటే మనకు జీవితంలో ఇవాళ ఉన్న స్థితి రేపు ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. మన హీరోకి కూడా అదే జరుగుతుంది. ఏంటంటే ఆయన బాధపడుతూ ఉంటాడు, ఇవాళ ఉన్నట్టుగానే ఉంటుంది, పర్లేదు అందరూ వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, 1 year చుట్టాలు వస్తున్నారు, బానే ఉంది, అలాగే ఉంటాడు. మా అమ్మమ్మ ఉండేది. మా అమ్మమ్మ ఎవరైనా రాగానే, ఇంటికి రాగానే తన ఒక్కసారిగా అలా మంచం మీద పడుకొని అలా ఉండేది అనమాట. ఎవరన్నా వచ్చి ఏంటే ఎలా ఉన్నావు, ఏదోరా ఉన్నాను బాలేదు అని చెప్పి చెప్పడం. సో ఈ గ్యాంగ్ అందరికీ అవి అలవాటు, సాగదీయడాలు అలవాటు, సింపతి అలవాటు, అందరి దగ్గర సింపతి అలవాటు. సో వాళ్ళకి అలా బాగుంది, అలాగ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో కానీ జీవితం అలాగే ఉంటుందనే గ్యారంటీ లేదు కదా. రేపు నీ వ్యాధి ముదిరవచ్చు, ఇంకేమన్నా కావచ్చు. మన హీరో కూడా అదే జరుగుతుంది. ప్రాణం పోతోంది 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 అని ఒక్కసారిగా ప్రాణం పోతుంది. వీళ్ళందరినీ వదిలేసి వెళ్తాడు, వైతరిణి నది దగ్గర కూర్చుంటాడు, కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, పూర్ణ ఏడుస్తూ ఉంటాడు. అతనితో ఉన్న వాళ్ళు అందరూ అంటారు, ఎందుకయ్యా ఏడుస్తావు, అందరం ఒకటే జర్నీ చేయాలి అంటే, నేను జర్నీ కోసం బాధపడడం లేదు, జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుతున్నాను. సరే దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళగానే దేవుడు అంటాడు అనమాట, ఏమైంది అంటే నేను బాధగా ఎందుకంటే ప్రేమ నీకు తెలియదు దేవుడా అంటాడు. అరే నాకు తెలియకపోవడం ఏది, పుట్టించిందే నేను ప్రేమని అంటే. కాదు నువ్వు చేసింది తప్పు, ఎందుకంటే ఇంత ప్రేమను నేను వదిలేసి వచ్చాను, ఇంత తెంపుకొని నేను రావాల్సి వచ్చింది అంటే అది నేను పుట్టించిందేనయ్యా అంటే. కాదు ఇతను ఒప్పుకోడు, అది స్వార్థం అని నువ్వు అంటున్నావు దేవుడా, కానీ అది స్వార్థం కాదు, ప్రేమ అంటాడు. ప్రేమ అంటే అందరి మీద ఉంటే ప్రేమ, నువ్వు నీ పిల్లల మీద మనవళ్ళ మీద చూపిస్తే అది ప్రేమ ఎట్లా అవుతుంది, స్వార్థం ఉంటది. నువ్వు నీ మనవళ్ళని మనవరాలని ముద్దు చేస్తూ నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అంటే ఎక్కడి నుంచి అవకాశం? ఎదగవు, జీవితంలో ఎదగవు. నేను రాసిస్తున్నా. అడగానప్పుడు దేవుడు చేస్తాడు, అందరిని ప్రేమించు. ప్రేమ అర్థం ఏదైనా ఎందుకు బానే మళ్ళీ అని చెప్పి దేవుడు తగలబెట్టే టైంలో కూర్చుంటాడు, అందరినీ అదే పెడతాడు. ఒక్కొక్కసారి బోర్ కొట్టడం మొదలు, ఒక రూమ్ ఎవరు చేస్తారు, ఎన్నాళ్ళు ఒక్కొక్కడు దూరం అయితే ఉంటుంది. ఈ కూడా రేపు ఈలో ఉన్న పిల్లలు ఎవరు మెల్లగా అట్టనే చచ్చిపోతాడు. తీసేసిన తర్వాత వాడికి అక్కడ ఎక్కువ ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్ పడేది. గవర్నమెంట్ హాస్పిటల్కి బాగా ఏం చేస్తారు, 2 రోజులు చూస్తారు, చూసి మీద పడేయగానే వీడిని వెళ్తుంది. దేవుడు మనకి ఇచ్చిన
లేదు లేక ఏడుస్తూ ఉంటాడు. నీ సృష్టిని నేను తప్పర్థం చేసుకున్నా. శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా దేవుణ్ణి తప్పంచనా వేస్తున్నారు, దేవుణ్ణి కోరికలు కొడుతూ పిచ్చి మాటల్లో పిచ్చి పనులలో సమయాన్ని వృధా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా చిత్తూరు దగ్గరికి తీసుకెళ్ళు 4,000 to 5,000. సో అని చెప్పగానే అప్పుడు ఏమవుతుంది, వాడు అంటాడనమాట, ఈ నొప్పి భరించలేకపోతుంటే వాడు నొప్పుడు దేవుడు అంటాడనమాట, ఇంకిప్పుడు రా నా దగ్గరికి అని చెప్పి అప్పుడు దేవుడి దగ్గరికి పిలుస్తాడు. దేవుడి దగ్గరికి పిలిస్తే అప్పుడు ఫైనల్ వీడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేమ గొప్పది, ప్రేమ కాదు ప్రేమ స్వార్థం అని చెప్పి చెప్పాలి. అది స్టోరీ. కాబట్టి సినిమాలో వేరే టర్నింగ్ అవుతుంది. చివరికి దేవుడి మీద ఈయనే గెలుస్తుంది అనమాట, ప్రేమ గొప్ప అని చెప్పి చెప్పాలి. సరే అది నమ్మల కాబట్టి అనుకుందాము. కానీ మామూలుగా అయితే స్వార్థమే. ఈ ప్రపంచంలో ఏ బంధము అయినా కూడా ఆర్థిక సంబంధంతో ఉన్నటువంటిదే, డబ్బుతో సంబంధించినటువంటిదే. ఈ రోజులాగా రేపు ఉండదు. ముసలితనం వస్తుంది. భార్య బిభ్యతి తస్మిన్ దేహే. దేహాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ శవాన్ని పడేసి కాల్చేయండి అయ్యా, ఎంతసేపు చూస్తారని చెప్పేసి అంటారు. మరి చెప్పారు శ్రీనివాస్ చెప్పాడా? కాదు, ఈయన చెప్పాడు. లోపల అత్యంత క్రూరంగా మాట్లాడుతాడు శంకరాచార్య, అత్యంత ఘోరంగా మాట్లాడతాడు. నువ్వు మూఢుడవి, నువ్వు తెలియని వాడివి కాదు అని. మూఢుడు అంటే కొంతమంది అంటారే మూఢుడు ఊరికే చెప్తున్నాడు. అలా కాదు, ఆయన గట్టిగా చెప్తున్నాడు. నిన్ను పిల్లలు అవుతారు, నిన్ను చంపేస్తారు నీ పిల్లల డబ్బు కోసము. సో ఇవన్నీ తెలుసుకున్నాం మనం. ముందు ఆయన 12 శ్లోకాలు చెప్పాడు, తర్వాత ఈయన స్టూడెంట్స్ ఒక 14 శ్లోకాలు చెప్పారు. దాంట్లో కూడా చెప్పేది ఏంటంటే ధర్మము మోక్షము గురించి మాట్లాడరు. ఎంతసేపు డబ్బు వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, భోగాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. డబ్బు సంపాదిస్తున్నంత వరకు డబ్బే సర్వస్వం అనుకుంటాం, భోగాలు అనుభవిస్తున్నంత వరకు భోగాలే గొప్పవి అనుకుంటాం. కానీ భోగాలు భోగాల్లోకి తిప్పుతాయి. ఇవాళ బాగా 4 పూటలు తింటున్నాం, రేపు 2 పూటలు కూడా తినలేం. ఇప్పుడు బలవంతంగా కూడా మనం ఎక్కించలేం. మా అమ్మగారికి ఇప్పుడు ఓన్లీ సెలైన్ల మీద ఎక్కిస్తున్నాం. సో కాబట్టి ఏంటి, ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే దిస్ ఈజ్ లైఫ్. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. కాబట్టి రేపటి గురించి మనం తయారవ్వాలి కదా. రేపటి గురించి నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు, రేపటి గురించి నాకు పిల్లలు లేకపోతే ఎవరు చూసుకుంటారు అని పిల్లల్ని ఇవాళ చూసుకుంటావు. చుట్టాలు, నాకు కష్టం వస్తే చుట్టాలు కావాలి అని చుట్టాలతో ఇష్టం లేకపోయినా కూడా ఉంటున్నావు. ఇవన్నీ చూస్తున్నావు కానీ నీతో ఎప్పటికుండే ఆత్మని గుర్తించకపోతే ఎట్లా? ఇవాళ ఇంట్లో రేపు మంటలో, ఇవాళ ఇంటిలో రేపు మంటలో అంటారు. ఇంట్లో ఉన్నావు, రేపు మంటలోకి వెళ్ళిపోతావు. కాబట్టి వైరాగ్యం రావాలి. వైరాగ్యం వచ్చే జన్మ కోసం రావక్కర్లేదు. మన జీవితము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, మీ అందరి జీవితం తీసుకోండి. సుమారుగా 40 ఏళ్ళు ఉన్నప్పుడు పీక్. ఆ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలతోటి మన మాటలు ఇవి అవి చాలా బాగుంటాయి, సమాజంలో మన స్థానం బాగుంటుంది, అన్ని చోట్ల కూడా మనం ఆర్థికంగా కూడా డీసెంట్ గా ఉంటాం. డీసెంట్ గానే కోర్టు సంపాదించకపోయినా బాగుంటాం. ఆ సమయంలో వైరాగ్యం రాదు. కానీ అదే స్థాయిలో మనము జీవితం అంతా ఉంటాం అనుకుంటాం, కానీ అది అబద్ధము. మనము గృహస్థాశ్రమంలో ఉంటూ వైరాగ్యం సాధిస్తాము అంటే అది అబద్ధము. ఎందుకంటే అక్కడ ఉన్నంత వరకు ఏమవుతుందంటే మన ఆలోచనలు వీటిపైన కేంద్రీకృతం అవుతాయి. మరి కేంద్రీకృతం అయితే మనం ఏం చేయాలి, వీటి గురించి ఏం చేయాలి? అదే మనము గత వారం తెలుసుకున్నటువంటి 2 శ్లోకాలలో 28, 29 మనం 2 వారాలు 3 వారాలలో తెలుసుకున్నాం. ఎంత డీటెయిల్ గా తెలుసుకున్నాం మనం 28, 29లో అత్యంత డీటెయిల్ గా తెలుసుకున్నాం. డబ్బుతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, భోగాలతో వచ్చే ప్రాబ్లం ఏంది. మొత్తం భజగోవిందం 2 విషయాల గురించి మాట్లాడుతుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనుకోండి. ధర్మ మోక్షాలు పక్కన పెట్టండి, అవి ఎప్పుడు వదిలేవి కాదు. అర్ధకామాలని ఎలా వదులుచుకోవాలి అని చెప్పేదే భజగోవిందం. ఒక్కసారి పాయింట్ ఎవరన్నా 5-6 రిపీట్ చేయండి. భజగోవిందం చెప్పేది ఏంది? ఏవి అర్ధకామాలను వదులుచుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది. ఇంకెవరన్నా చెప్పండి ఈ మాట. అర్థకామాలను వదిలించుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తుంది. మనకు డబ్బు ఎప్పుడు ఆనందం ఇస్తుంది అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కూడా ప్రపంచంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మనం చూసాము. ఎన్నో సుఖాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సడన్ గా పెద్ద పెద్ద రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళు చూశారు. ఎంతో బాగుంది అనుకున్నటువంటి కుటుంబంలో కొన్ని మరణాలు, కొన్ని రోగాలు వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడం అనేటటువంటిది చూసాము. ప్రమోద్ మహాజన్ గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆయన మా బీజేపీ లోపల నంబర్ 1 లీడర్ గా ఉండేవాడు. అటు మోడీ, అటు అద్వానీ గారికి, ఇటు వాజ్పేయి గారికి కూడా. అప్పుడు మోడీ గారి కంటే కూడా ఈయనదే ఉన్నత స్థానం ఉండేది.
అలాంటిది ఆయన ఏమి మాట్లాడినా టీవీలో వచ్చేది. అప్పో ఇవాళ ప్రమోద్ మహాజన్ గారు ఏదో గొప్ప విషయం మాట్లాడారని అట్లా ఉండేది అనమాట. అందరూ కూడా ఆయన గురించే మాట్లాడుతుండేవాళ్ళు, అందరూ ఆయన గురించే మాట్లాడుతుండేవారు. ఇక అయిపోయింది ఫ్యూచర్ లో. ఇప్పుడు ఇవాళ మోడీ గారు ఆయన ప్రమోద్ మహాజన్ గారు ఉంటే మోడీ గారు ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. అటువంటి ప్రమోద్ మహాజన్ గారు ఇంట్లో ఏదో చిన్న గొడవ తమ్ముడి కాల్చి చంపేశాడు. అతి చిన్నతనంలో చనిపోయారు ఆయన. సో చెప్పండి ఏది శాశ్వతం? అలెగ్జాండర్ మొత్తం డబ్బుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏది శాశ్వతం? అందరికంటే అందంగా ఉన్నటువంటి మార్లిన్ మన్రో ఆమె చెప్తుంది అందం శాశ్వతం కాదు అన్న విషయం నాకు అర్థమైంది అని. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నవాడు కీర్తి శాశ్వతం కాదు అని చెప్పేసి చెప్పిన వాడు ఉన్నాడు. సో అందం శాశ్వతం కాదు, కీర్తి శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. గురుదత్తు మంచి యాక్టర్, ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో మీరు ఆలోచించినట్లయితే డబ్బు సంతోషాన్ని ఇస్తుంది, కీర్తి సంతోషాన్ని ఇస్తుంది, మనకు ఉన్నత స్థానం సంతోషాన్ని ఇస్తుంది అంటే అది అబద్ధం. వీళ్ళందరూ అలాంటప్పుడు చనిపోరు, అంటే అర్ధాంతరంగా చనిపోరు. కాబట్టి ఇవేవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. మరి ఆనందాన్ని ఏది ఇస్తుంది? కేవలం వైరాగ్యమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? అనవసరమైన కోరికలు లేకుండా ఉండడమే వైరాగ్యము. అనవసరమైన కోరికలు తీర్చుకోవడం గొప్పనా, కోరికలు లేకుండా ఉండడం గొప్పనా? ఎవరైనా చెప్పండి. కోరికలు కోరకుంటే కోరికలు కోరుకోకుండా ఉండే స్థాయికి ఎదగడం గొప్ప సార్. కరెక్ట్. కాబట్టి కోరికలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వైరాగ్యం వస్తే చాలు. వైరాగ్యం ఎందుకు రావాలి? ఎందుకంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటే ఓకే ఫైన్. ఇప్పుడు పూర్వకాలంలో మనకంటే కూడా ఎక్కువ డబ్బు, మనకంటే కూడా ఎక్కువ కీర్తి, మనకంటే కూడా ఎక్కువ గొప్పగా బతికినటువంటి మహామహారాజులు, రఘు మహారాజు, దిలీప్ మహారాజు మనం తెలుసుకున్నాం. వారందరూ ఎందుకు వైరాగ్య సాధన కోసం వెళ్ళిపోయారు? ఎందుకోసం అంటే వైరాగ్యం గొప్పది కాబట్టి, వైరాగ్యం తప్పదు కాబట్టి. అబ్బా భలేగొచ్చింది. వైరాగ్యం గొప్పది కాబట్టి, వైరాగ్యం తప్పదు కాబట్టి. సో కాబట్టి ఈయన ఇన్ని శ్లోకాలలో 12 శ్లోకాలు ఈయన చెప్పారు, 14 శ్లోకాలు ఈయన చెప్పారు, 26 మొదట్లో ఉన్న భజగోవిందం, 27, 28, 29, 30, 31 కంక్లూజన్. 28, 29 తెలుసుకున్నాం, 30, 31 తెలుసుకోబోతున్నాం. క్లియరా కాదా? ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ముందు భజగోవిందం ఫస్ట్ శ్లోకం పేరు, తర్వాత ద్వాదశ మంజరి అంటే 12 శ్లోకాలు ఆయన చెప్పినవి, తర్వాత 14 శ్లోకాలు ఈయన స్టూడెంట్స్ చెప్పినవి, అది చతుర్దశ మంజరి. 14, 12, 26 భజగోవిందం శ్లోకంతో కలుపుకుంటే 27. తర్వాత వచ్చేది 28, 29, 30, 31 కంక్లూజన్, ఉపసంహారం. ఇది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. భజగోవిందం యొక్క స్ట్రక్చర్ అర్థమైందా అందరికి? మళ్ళీ ఒకసారి చెప్పమన్నా చెప్తాను, మొహమాట పడద్దు ప్లీజ్. అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది. సో ఇప్పుడు కాబట్టి ఆయన ఏం చేశారు? ఈ భజగోవిందంలో మొదటి 27 శ్లోకాలలో ఉన్న సారంని మళ్ళా 28, 29లో ఇంకోసారి క్లియర్ గా చెప్పారు. భోగము పైన విరక్తి రావాలి. భోగము అనేటటువంటిది రోగాన్ని ఇస్తుంది, కాబట్టి భోగం అనే దానిపైన వైరాగ్యం వచ్చి తీరవలసిందే అని చెప్పాడు. డబ్బు విషయంలో ఏమన్నాడు? సంతృప్తి ఉండనవయ్యా, సంతృప్తి ఉంచుకో, ఎంత సంపాదిస్తావు అన్నాడు. 2 మాటలు. ఒకటి భోగం పైన విరక్తి రావాలి, డబ్బు లోపల సంతోషం రావాలి. చాలు, నా లిమిటెడ్ నీడ్స్ తోటి నేను ఆనందంగా బతుకుతాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 రకాల జనాలు ఉన్నారు. ఒకరేమో సక్సెస్ ని డబ్బు విషయంలో చూస్తారు, మరికొందరు ఎంత ఎదిగాను అని చెప్పి చూస్తారు. ఎంత ఎదిగాను అనేటటువంటిది మాత్రమే మనకి ఇంపార్టెంట్. జయం అనేటటువంటిది 2 రకాలు. ఒకటేమో నువ్వు ఎంత సక్సెస్ అయ్యావు అంటే వాడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటాడు. వీడిని మించినోడు ఇంకోటి ఉంటాడు, తాడి తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రపంచంలో అది ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ ఎదగడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్ గా భగవంతుల్లో జాయిన్ చేసేస్తుంది. కాబట్టి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతావు. ఎప్పుడు ఎదగగలుగుతావు? నువ్వు చెయ్యవలసినటువంటి పనిని చేస్తే. సార్ నేను ఏం చేయాలి సార్? ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ సాధనకి ఏమేమి పద్ధతులు ఉన్నాయి సార్? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం. జాప్య సమేత సమాధి విధానం, జాప్య సమేత సమాధి విధానం. కుర్వవధానం మహదవధానం. భజ గోవిందం, భజ గోవిందం,
ఆయన ఏం చెప్తున్నారు, ఏం చెయ్యాలి? ఇప్పటిదాకా 28, 29 శ్లోకాలలో అంతకుముందు చెప్పిన 27 శ్లోకాలలో ఉన్నటువంటి సారం మొత్తం చెప్పారు. ఒకటేమో డబ్బు గురించి, ఇంకోటేమో అంటే అర్థము కామము. ఒక శ్లోకం పూర్తిగా అర్థం గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. భజ గోవిందం అని డబ్బు గురించి చెప్పాడు. మరి భోగం గురించి ఏం చెప్పాడు? సుఖత క్రియతే కామా భోగః పశ్చాదంతః శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం భజ గోవిందం. ఇది 28, 29 శ్లోకాలలో ఒక శ్లోకమేమో భోగం గురించి చెప్పాడు. బాబు భోగాలన్నీ కూడా రోగాలకే దారి తీస్తాయి అని చెప్పాడు. తర్వాత శ్లోకంలో అర్థం గురించి చెప్పాడు, అంటే డబ్బు గురించి. ఏం చెప్పాడు? అర్థం అంతా కూడా అనర్థమే, అంటే నీకు అనర్థాలకే దారి తీస్తుంది డబ్బు. ఆఖరికి ఏ స్థాయికి వెళ్తావంటే పుత్రాదపి ధన భాజాం భీతి. పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా నీ డబ్బుని ఇక్కడ కొట్టేస్తారో, నీది ఏమే మనం చూస్తూ ఉంటాం చాలా మందిని. మా తండ్రి ఎప్పుడు చనిపోతాడో, వాడి నా ఆస్తి ఎప్పుడు వస్తుందో, మా తండ్రి ఎప్పుడు పోతాడో, నాకు ఎప్పుడు మినిస్టర్ పదవి వస్తుందో. సో జనాలు వాళ్ళ సుఖం కోసము తల్లిదండ్రులను కూడా త్యాగం చేయడానికి సిద్ధమవుతారు. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి డబ్బు సంపాదించారు అనేది కూడా ఆలోచించరు. సో కాబట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే డబ్బు నువ్వు నీ పిల్లల కోసం సంపాదిస్తున్నావో, వాళ్ళు కూడా నువ్వు చచ్చిపోతే బాగుండు, నీ డబ్బు తీసేసుకొని పోదామని అనుకుంటున్నారు. కాబట్టి డబ్బు ఎప్పుడూ కూడా నీకు భీతినే ఇస్తుంది. కొన్ని భోగాలు చేద్దామంటే రోగాలు వచ్చి పడతాయి. ఎందుకంటే బాగా తిన్నావు, కడుపు అరగదు, రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల రోగాలు తెచ్చుకుంటావు. సో అందువల్ల ఏమవుతుందంటే అటు నువ్వు కామమునకు దూరం ఉండాలి, ఇటు డబ్బునకు దూరం ఉండాలి. ఒక సమయం తర్వాత పుట్టగానే దూరం ఉండాలని కాదు. అర్థమునకు మోక్షమునకు ధర్మమునకు మోక్షమునకు మధ్య అర్ధకామాలు ఉన్నాయి. కాబట్టి రెండిటి మధ్యనే ఇరికించు వాటిని. అంతేగాని కామమును ఫస్ట్ తీసుకొస్తే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలలో కామము మొదటిది, అప్పుడు అది నీకు అరి అయింది. సో కామం గనక మొదలు ఉంటే అది నీకు శత్రువు. కామం గనక అర్థానికి మోక్షానికి మధ్య ఉంటే కామం అనేది మంచిది. దేవుడికి కూడా మనము కామహ అనేటటువంటి పేరు పెట్టాం. కాబట్టి అర్థానికి మోక్షానికి మధ్య ఉండాలి. లిమిట్ చెయ్యి. ఎప్పుడు కూడా అర్థవంతమైన అంటే ఎప్పుడు ధర్మబద్ధమైనటువంటి అర్థమును సంపాదించు. అలా సంపాదించినట్లయితే తప్పు కాదు. మరి ఇవాళ ఏం చెప్తున్నాడు ఆయన? బాబు గుర్తించు, ఏంటంటే నీకు ఎంతసేపు ప్రాణాయామం ప్రత్యాహారం ఇవన్నీ చేస్తే తప్ప నీకు ఇది దారి లేదు. ఇంకా మార్గాలు చెప్తున్నాడు ఈయన, రాసుకోండి. మొదటిది ప్రాణాయామము, రెండవది ప్రత్యాహారము, మూడోది ఆత్మ అనాత్మ విచారము, నాలుగోది జపము, ఐదవది ధ్యానము. రాసుకున్నారా అందరూ? ఆత్మ అనాత్మ వివేచనం అండి. విచారం అని రాసుకోండి, సింపుల్ గా రాసుకోండి. వివేచనం కరెక్టే, విచారం అని రాసుకోండి. ఆత్మ అనాత్మ విచారం. ఫోర్త్ది జపం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ఆత్మ అనాత్మ వివేకము, తర్వాత జపము, తర్వాత ధ్యానము. ఓకే, ఇప్పుడు వీటి గురించి మనము డీటెయిల్ గా తెలుసుకుంటాం. అయితే ముందు ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆన్సర్ తెలుసుకొని క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఆన్సర్ ఏం కావాలి అంటే మనకి ఏది సాధిస్తే మన జీవితం లోపల మనం ముఖ్యం, మనం ఏది సాధించాలి, ఏది సాధిస్తే మనం జీవితం లోపల ఆనందంగా ఉండగలుగుతాము. అయితే మనకు మొదటి నుంచి కూడా జీవితం లోపల డబ్బు సంపాదించుకోవడము, ప్రగతి సాధించడము ఇవన్నీ తప్పు కాదు, ఎప్పటికీ తప్పు కావవి, ఎప్పటికీ కూడా తప్పు కావవి. కాకపోతే ఒక స్టేజ్ తర్వాత అది తప్పు. కాబట్టి వేటికి దూరంగా ఉండాలో రాసుకోండి. కీర్తికాంక్షతోటి పనులు చేయకూడదు, రాసుకోండి. కీర్తికాంక్షతో పనులు చేయకూడదు. అందరు రాసుకోండి. ఒకసారి రాసుకున్నాక మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. కీర్తికాంక్షతో పనులు చేయకూడదు. ఎందుకు అనేది కూడా అన్ని చెప్తాం, మొత్తం చెప్తాను. ఆడంబరములతో కూడా పని చేయకూడదు. బ్రాకెట్ల హంగు ఆర్భాటం అని చెప్పి రాసుకోండి. అతి నిద్ర, తక్కువ నిద్ర మంచివి కాదు.
అతి భోజనం, తక్కువ భోజనం మంచివి కాదు. విలాసవంతమైన జీవనానికి మెల్లమెల్లగా దూరం వెళ్ళాలి. విలాసవంతమైన జీవితానికి దూరం వెళ్ళాలి. ఇతరులకు కావాలని దుఃఖం కలిగించే మాటలు అనకూడదు. ఇతరులకు కావాలని దుఃఖం కలిగించే మాటలు అనకూడదు. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన పనులకు, వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు. చేతలలో, ఆలోచనలలో అంటే త్రికరణాలలో రాసుకొని త్రికరణాలలో మనోవాక్కాయాలతో చేసే పనులలో అని రాసుకోండి. మనోవాక్కాయాలతో, త్రికరణములతో చేసే పనులు శుద్ధిగా ఉండాలి. మనసు ఏది కోరుకుంటే అది ఇచ్చేవి తగ్గించాలి. మనసు ఏది కోరుకుంటే అది ఇచ్చే పనులు తగ్గించాలి. అనవసరమైన సంభాషణలు తగ్గించాలి. ఇది ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలి సార్ ఈ విషయం. ఐఎంపీ అని పెట్టుకోవాలి. ఐఎంపీ అని పెట్టుకోవాలి ఈ మాట. వెరీ ఇంపార్టెంట్. వీటితోనే అన్ని తగ్గేది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? క్లియర్గా ఉందా? ఈ పాయింట్లు రాసుకున్నారు కదా, అలా ఉంచుకోండి. ఇప్పుడు ఇక మీరు పెన్ను పేపర్ తీసేసి ఆలోచించడం మొదలెట్టాలి. ముందు పదచ్ఛేదం చూద్దాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? ప్రాణాయామం చెయ్యు, ప్రత్యాహారం చెయ్యు, వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందు పదచ్ఛేదము అర్థం కాని వాళ్ళు అడగండి. నిత్యము, అనిత్యము అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేటటువంటిది ఆలోచన చెయ్యి. జాప్య సమేత, జాప్యము అంటే ఇక్కడ డిలే కాదు, జపముతో కూడినటువంటి. సమాధి విధానం, జపముతో కూడినటువంటి సమాధి పద్ధతి, జపముతో కూడిన సమాధి పద్ధతి. అవధానం అంటే మంచి గట్టి ఏకాగ్రతతోటి, స్థిరమైనటువంటి పద్ధతితోటి. మహత్ అవధానం ఇంకా గొప్పదైన జాగ్రత్తతోటి. సావధానం అంటారు కదా, స అవధానం. సావధాన్ అనగానే ఇట్లా నిలబడతాం కదా మనం, అలాగా జాగ్రత్త. స అవధాన్, ఇక్కడ మహత్ అవధాన్ అంటున్నాడు. కురు చేయుము. ప్రాణాయామము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మ అనాత్మ వివేకము, జపము, ధ్యానము, ఇవన్నీ కూడా బాగా అనుష్ఠించాలి, గొప్పగా అనుష్ఠించాలి. ఓకే, ఎవరికైనా పదచ్ఛేదం అర్థం కాకపోతే అడగండి. హలో, చాలా డీప్ గా ఒక్కసారి ప్రాణాయామం ఏది చెప్పాలి మీకు? ఏ పదం అర్థం కాలేదో చెప్తే ఆ పదం చెప్తాను. ఏ పదం? అది ప్రాణాయామం అంటే జపంతో కూడిన సమాధి పద్ధతి అండి. కాదమ్మా, ఇప్పుడు మొత్తం శ్లోకంది నేను పదచ్ఛేదం చెప్పాను. ఓకే ఓకే. ప్రాణాయామం, ఇప్పుడు మీకు ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాహారం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. అర్థమైందా? ఇవి నేను ఇందాక మీకు 3 పద్ధతుల్లో 3 చెప్పానమ్మా. ఒకటి అందరినీ రాసుకోమని చెప్పాను, బహుశా మీరు పెన్ను పేపర్ తెచ్చుకొని ఉండరు. అందువల్ల ఏమైతుందంటే మీకు మరి రాసుకున్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ప్రాణాయామం మొదటిది, ప్రత్యాహారం రెండోది, నిత్య అనిత్య వివేక విచారం అనేటటువంటిది మూడవది.
నాలుగోది ఏంటి? జాప్య సమేత సమాధి విధానం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం మహదవధానం. లాస్ట్ లైన్ ఏంటంటే కురు అవధానం మహత్ అవధానం. కురు అంటే చెయ్యి, అవధానం జాగ్రత్తతో చెయ్యి, మహత్ అవధానం ఇంకా జాగ్రత్తతో చెయ్యి. ఏం చెయ్యాలి? జాప్య సమేత సమాధి విధానం. జాప్యము అంటే లేట్ కాదు, ఇక్కడ జపముతో కూడిన సమాధి విధానం, ఇవి చేయవయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా అద్భుతం. ఇవాళతోటి మనకు 99.9% ఇక జీవితంలో మంచి మార్పు వచ్చి తీరవలసిందే. ఎవరికైనా ఈ పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. సో ఇప్పుడు ఆత్మ ఎందుకు వైరాగ్యం రావాలి అంటే ఇవాళ జీవితము ఉన్నట్టుగా రేపు ఉండదు అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది? ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఎలా చేయాలి? మన జీవితంలో శ్వాసను నిరంతరం తీసుకుంటూనే ఉంటాము. అల్టిమేట్లీ గుర్తుంచుకోండి, ఈ మొత్తము జ్ఞాన సముపార్జన పద్ధతిలో ధ్యానం అనేటటువంటిది ఉన్నత స్థానాన్ని తీసుకోగలుగుతుంది. ధ్యానం అంటే మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ముఖ్యమైనటువంటి మెడిటేషన్ లో ప్రాణాయామం ముఖ్యం. ఈ ప్రాణాయామంలో కూడా ఏంది, రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి. 50, 100 అవన్నీ కాదు చేయాల్సినది. ప్రాణాయామం అంటే ప్రాణం యొక్క ప్రయాణాన్ని చూడండి మీరు. ప్రాణం యొక్క ప్రయాణం అనేది నిమిషానికి సుమారుగా 12 నుంచి 14 సార్లు 15 సార్లు మనం శ్వాస తీసుకుంటాం అనుకోండి. ఆ 15 సార్లు కూడా అప్రయత్నంగా జరుగుతుంటాయి, అప్రయత్నంగా మనమేమి చేయకుండా. అయితే క్రమ పద్ధతితో మనము ఏదైతే అనులోమ విలోమ పద్ధతి లోపల చేస్తామో, తర్వాత సూర్య చంద్ర నాడితో చేస్తాము. అదేంటంటే పూరకము, కుంభకము, రేచకము, పూరకము, కుంభకము, రేచకము. ఇది ఒక సిస్టమేటిక్, ఒక క్రమ పద్ధతిలో 10 నిమిషాలు 15 నిమిషాలతో ప్రారంభించి ఇంకెక్కువసేపు చేయగలగాలి. చేసినప్పుడు ఏమవుతుంది? క్రమశిక్షణతోటి ఫస్ట్ నువ్వు చెయ్యాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఏంటి? ప్రాణాయామం చెయ్యాలి. ఎలా చెయ్యాలి ప్రాణాయామం అంటే? నీ వాయువుని నియంత్రించడం ఎంత గొప్పదంటే, రఘు మహారాజు వెళ్తుంటే ఆయన వాళ్ళ నాన్నని వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని గోల చేస్తాడు. అజమహారాజు రఘు మహారాజుని వెళ్ళొద్దని చెప్తాడు. నాన్న నువ్వు వెళ్తే నాకు కుదరదు అంటే పాపం ఇతను ఇంతసేపు కూడా ప్రాణాయామం చేసి బిగబడుతూ ఉంటాడు వాయువుని, రఘు మహారాజు తన కొడుకు కోసం అని చెప్పి. చివరికి ఒక రోజు ఫైనల్ గా తన సమాధి స్టేజ్కి వెళ్ళిపోతాడు. సో అలాగా ప్రాణాయామం అనేటటువంటిది మీరు చూసుకున్నట్లయితే మన అన్ని గ్రంథాలలో ఉంది. దాన్ని యూ కెనాట్ ఎస్కేప్ ఎట్ ఆల్. సార్ ఇవన్నీ కాదు సార్, మేము ఇట్లా చేతులు దండం పెట్టి దేవుడికి దండం పెడతాం వెనక వాడికి కనిపించకుండా, తర్వాత ముందోని తంతము, ఎక్కడ పడితే అక్కడ తంతాము, ముసలోళ్ళు ఉంటే తొక్కేస్తాము, పిల్లల్ని తొక్కేస్తాము, స్పెషల్ దర్శనాలు తీసుకొని వెళ్తాం దేవుడి దగ్గరికి, గుడి లోపల పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాము, గుడి లోపల దీపాలు వెలిగిస్తాము. వీటితో మాకు పుణ్యం రాదా? ఏం మాట్లాడుతున్నారు సార్? చాలు ఇది మాకు. అక్కడ ఆగిపోవద్దు. అవి ప్రారంభ దశలు, అవి చెయ్యొద్దని కాదు, అది ప్రారంభ దశలు చెయ్యండి. కానీ ప్రారంభ దశ నుంచి ఎదుగుతూ మనకేం కావాలి? క్రమశిక్షణతోటి ఈ పూరక రేచక కుంభకాలు ఏవైతే ఉన్నాయో వీటిని చెయ్యండి. చేయడం ద్వారా ఏమవుతుంది? మనము మనస్సు యొక్క ఆలోచనలను తాత్కాలికంగా నియంత్రిస్తాం. మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీ మనస్సు చాలా వరకు తగ్గుతుంది, ఆలోచనలు తక్కువైతాయి. దీనివల్ల మనకు మనస్సుకి దేహానికి కూడా మంచి ఆరోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రాణాయామము మంచి ప్రశాంతత వచ్చింది. తర్వాత ఏమవుతుంది? మనకు ప్రాణాయామం అయిపోయిన తర్వాత మళ్ళీ మనసు వీడేమన్నాడు, వాడేమన్నాడు, వాడెట్లా ఉన్నాడు, వీడెట్లా ఉన్నాడు, వీటన్నిటికీ మళ్ళీ వస్తుంది. సో చేసినంత వరకు బానే ఉంటుంది. చేయకుండా ఆపేస్తే ఏమవుతుంది? సో దానికి ఆయన ఏమంటారంటే ప్రత్యాహారం అంటాడు. ప్రత్యాహారం అంటే బయట ఉన్న విషయాల నుంచి మన ఇంద్రియాలకు డిస్కనెక్షన్. కత్తెర తీసుకొని కట్ చేయాలి. బయట ఏముంది, ఎవడో కాల్ చేస్తాడు, ఏమున్నావు, ఎట్టున్నావు, వదినే, మంచిగున్నావా, దాని కూతురికి ఏమైందో తెలుసా, అది ఉంటాయి కదా, ఆ కబుర్లకు ఆపేయాలి, కట్ చేయాలి అక్కడ. అదే విధంగా చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు కనవద్దు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటూ పోవాలి. దాన్ని ప్రత్యాహారము అంటారు. ప్రత్యాహారం అంటే ప్రతి ఆహారాన్ని తినడం కాదు, ప్రత్యాహారం, వాటిని వదిలేయడం, ఒక్కొక్కదాన్ని వదిలేయడం, స్వీకరించకుండా ఉండడం, విషయాలను స్వీకరించకుండా ఉండడమే ప్రత్యాహారము. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అడగండి ప్లీజ్. 2వ మెట్టులోకి వచ్చాం మనం. ప్లీజ్, వచ్చే వారం కూడా ఇదే నడుస్తుంది. వచ్చే వారంతో ఎండ్ అయిపోతుంది, బట్ ఇదే డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ముందు ఒకసారి అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా చెప్పగలం. మళ్ళీ ఎప్పుడైనా సార్ ఎలా సాధన చేయాలి సార్ అని ఎవ్వరు అడగద్దు, ఇంకా అయిపోయినట్టే. జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రత్యాహారం అంటే ఇష్టమైనదా లేకపోతే ఇష్టమైనది వదిలేయడమా సార్? కాదమ్మా, బయట విషయాలను వదిలేయడం.
బయట విషయాలను వదిలేయడం అంటే ఏంటి? మాట్లాడడము, తర్వాత ఏదైనా కబుర్లు చెప్పడము, ఎక్కువ విషయాలతో, బయట ఉన్న విషయాలతో మనకు ఉన్న సంబంధాన్ని తెంచడం. బయట ఉన్న విషయాలంటే ఏంటి? బయట ఉన్న విషయాలంటే ఆహారం ఏంటి? గురించి కూడా చెప్పారు కదా సార్ ఇప్పుడు. ఆహారం కూడా అవి ఒక్కసారి ఆ లిస్ట్ పక్కన పెట్టండి. ఆ లిస్ట్ ఏంటంటే మీకు అంత అయిపోయాక అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇదొక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే ప్రత్యాహారం అంటే ఏంటంటే బయట ఉన్న విషయాలతో మన ఇంద్రియాలు ఇది అవ్వకుండా ఉండడం. ఎవరన్నా చెడు మాటలు చెప్తుంటాడు, చెప్పు ఏమిటి, నేను కూడా వింటాను, మీరేదో మాట్లాడుకుంటున్నారు అని. మగవాళ్ళలో కూడా ఉంటది. మగవాళ్ళలో ఆఫీస్ లోపల ఎంతసేపు వాడు ఇట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అని చెప్పి గంటల తరబడి మాట్లాడుకుంటారు బాస్ల గురించి. ఇవి కట్ చేయాలి. మొదటిది చెవులతోటి. కండ్లతో చేసేటటువంటి తప్పు పనులు చేయకూడదు. అరే అక్కడ ఏదో గొడవ అవుతుంది, పదరా వెళ్ళి చూద్దాం, అక్కడ ఏదో తప్పు పని జరుగుతుంది, వెళ్ళి చూద్దాం, అవి మానేయాలి. తప్పుడు సినిమాలు చూడడం మానేయాలి, తప్పుడు విషయాలు చూడడం మానేయాలి, తప్పుడు పనులు చూడడం మానేయాలి. 2, నోటితోటి తప్పుడు మాటలు మాట్లాడడం మానేయాలి. చర్మం, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రియాలు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటాయి. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దీని వల్ల. నోరు 2 పనులు చేస్తుంది. ఒకటి మాట్లాడేటప్పుడు చెడు చేస్తుంది, ఇంకోటి తినేటప్పుడు కూడా చెడు చేస్తుంది. కాబట్టి అవి తగ్గించాలి. సో మితంగా తినడం, మితంగా మాట్లాడడం, మితంగా తినడం, మితంగా మాట్లాడడం, మితంగా తినడం, మితంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా నోటితోని. అంటే ఇవన్నీ బయట విషయాలని నిగ్రహించడంని ప్రత్యాహారము అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండుంటారు, నేనేం అనుకోను. ఇది ఎందుకంటే ఇవ్వాలి, ఇది తేలిపోవాలి, తాడో పేడో తేలాలి. ప్రత్యాహారం అంటే అర్థం కాని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి. అడగకపోతే మీరు నిద్రలోకి వెళ్ళినట్టుగా నేను కన్సల్ట్ చేస్తాను, చిత్రగుప్తుడికి కాల్ చేస్తా, మీ ఇష్టం. అర్థమైందండి. బయట విషయాలు కట్ చేయాలి. చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు చెయ్యొద్దు, చెడు పనులకు దూరంగా ఉండాలి, అనవసరమైన విషయాలను స్వీకరించకుండా ఉండాలి. దానిని ప్రత్యాహారము అంటారు. ఇంద్రియాలను సార్ చిత్రగుప్తుడికి ఫోన్ చేయండి సార్, మా స్టూడెంట్స్ జోలికి రావద్దు అని. గ్యారెంటీగా రాడు. ఎట్లొస్తాడు? అస్సలు రాడు. స్టూడెంట్స్ అనగానే అరే కొద్దిగా ఎక్కువ రేరా వీళ్ళందరికీ కూసోబెట్టి స్వీట్లు తినిపి అంటాడు. ఏముండదు. ఓకే, సో ప్రత్యాహారం అంటే అర్థమైంది కదా అందరికి. ప్రత్యాహారం అంటే ఏంటంటే బయట ఉన్న విషయాలపైన మన ఇంద్రియాలు వాటిపైన ఆలోచనకు వెళ్లకుండా ఉండడము, అంతర్ముఖంగా వెళ్ళాలి. ఈ 2 క్లియర్ గా అర్థమైనయా? ప్రాణాయామం, ప్రత్యాహారం. ప్రాణాయామం అర్థం కాని కానీ, ప్రత్యాహారం అర్థం కాని వాళ్ళు కానీ అడగండి, అయిపోతుంది. పాపం ఆయన ఎంత కష్టపడి ఆయన శిష్యులు కలిసి ఇచ్చినటువంటి బోధ వచ్చే వారంతో అయిపోతుంది. మనకు అర్థం కాకపోతే ఇంకెప్పటికి అర్థం అవుతుంది. అర్థం కాని వాళ్ళు అడగండి. ఓకే, 2 అర్థమైనాయని ఆశిస్తున్నా. ఇక 3వది ఏంటంటే అంతర్ముఖంగా వెళ్ళాలి. అంటే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, దీన్ని ఆత్మ ప్రత్యాహారము అంటున్నారు. అంటే ఆహార్యము అంటారు, అంటే వ్యవహారం, ఇతర వ్యవహారాలు మనకొద్దని. బయట వ్యవహారాలు వద్దు, అంతే. అదొక్కటి అలా రాసుకోండి, అంతే సింపుల్ గా. బయట వ్యవహారాలు ఏవి కూడా అంటే ఇంద్రియాలతో సంబంధించిన వ్యవహారాలను తగ్గించు. అంటే మిత భాషణము, మిత ఆహారము, అనవసరమైన పనులు చూడకుండా ఉండడము, చెడు మాటలు. ఒకటే గుర్తుంచుకోండి, మనని క్షణాలలో ఇవి వెనకకు తీసుకొస్తాయి. నేను మీకు 1988లో నేను ఒక మాట చెప్పాను. మేము నిజామాబాద్ లో ఉండేవాళ్ళం. హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు ఈ చుట్టాలు, ఈ విషయాలన్నీ తెలిసిండేవి కాదు. అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లని, ఇంజనీరింగ్ లో జాయిన్ అవడం కోసం హైదరాబాద్కి వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఏమైందంటే చుట్టాలతో అందరు మా ఇంటికి వస్తుండే వాళ్ళు రకరకాల విషయాలు చెప్తుంటే మా అమ్మ చాలా శ్రద్ధ చూపించేది. కొత్త విషయాలు తెలుస్తాయని. ఎందుకమ్మా ఇవి శ్రద్ధ చూపిస్తున్నాం అంటే, తెలియాలిరా మనం ఇన్నాళ్ళు ఊర్లో లేవంటే, కానీ వాళ్ళందరూ నేరాలు అవి చెప్తున్నారమ్మా, మంచిది కాదు అని. లేదురా, ఇన్నాళ్ళు మనకి ఇవి అలవాటు లేవు కదా, తెలియాలి, అసలు ఏమిటో తెలియాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఆఖరికి ఏమైందా, నేరాలు చెప్తున్న వాళ్ళు వాళ్ళ మీద చెప్తూ మా అమ్మ మీద కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. బాగా రుచిగా అనిపిస్తాయి చాడీలు చెప్పడము, నేరాలు చెప్పుకోవడం కోసం జనాలు వేలాది గంటల సమయాన్ని. వాళ్ళు ఎవరు అని కూడా చూడరు. బంధువులు అవ్వచ్చు, దగ్గర వాళ్ళు అవ్వచ్చు, మన ఆత్మీయులు అవ్వచ్చు, ఆఖరికి మన పిల్లలు, మన భార్య, మన భర్త, మన తల్లి, మన తండ్రి మీద కూడా నేరాలు చెప్పుకుంటారు. నేరాలు చెప్పుకోవడం అనేటటువంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి లక్షణం, అవలక్షణం. దాన్ని అవలక్షణం అంటారు. అందరము చేసినదే ఇది, ఎవ్వరూ చేయలేదని కాదు, నాతో సహా అందరూ చేసినదే. దాన్ని ఇప్పటికైనా మానేయండి, ఇప్పటికైనా మాని పారేయండి.
ఎవడైనా చెడు చెప్తున్నాడు అంటే వాడిని చెప్పుతో కొట్టి బయటికి రండి, చెప్పుతో కొట్టలేకపోతే వదిలేసి బయటికి రండి. సరేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బయటకు వచ్చేసేయండి. ఇక మూడవది ఆత్మ అనాత్మ వివేకము. ప్రాణాహారం ప్రత్యాహారం అందరికి అర్థమైంది కాబట్టి మూడవ పాయింట్కి వెళ్తే ఆత్మ ఏది అనాత్మ ఏది. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఎవరైతే ప్రాణాహారం ప్రత్యాహారం బాగా చేస్తారో వాళ్ళకి అంతర్ముఖులు అవ్వడానికి వీలవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఇదంతా కూడా మనలోనే ఉన్నది. మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడిని, మనలోనే ఉన్నటువంటి ప్రపంచం బ్రహ్మాండం అంతా కూడా చూడాలి అంటే అంతర్ముఖంగా మారాలి. అంతర్ముఖంగా మారడం అనేది సాధ్యం కాదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఆత్మ అనాత్మ వివేకం. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ప్రాబ్లమో చెప్తా. ఆత్మ ఏది అనాత్మ ఏది? ఈ దేహం ఆత్మనా అనాత్మనా? దేహం రాసుకోండి. అనాత్మ అనగా రాసుకోండి. అనాత్మ అనగా శాశ్వతము కానివి. రాసుకోండి. శాశ్వతము కానివన్నీ అనాత్మలు. అనాత్మ అనగా ఎవరైనా నోట్స్ అందరూ రాసి పంపించాలని నాకు. ఎవరెవరు పంపారో వాళ్ళని నెక్స్ట్ వీక్ గ్రూప్ లోంచి తీసేస్తా. రైటింగ్ అర్థం కాదు సార్ నాదైతే. పర్లే, అందరు రాసుకోవాలి, పంపించాలి. అనాత్మ అనగా అశాశ్వతమైనటువంటి విషయములు. అనాత్మ అనగా అశాశ్వతమైనటువంటి విషయములు. బ్రాకెట్ లో ఆత్మ కానటువంటి విషయములు. సో ఇప్పుడు ఆత్మ ఏది అనాత్మ ఏది? ఉదాహరణకి నా శరీరం ఆత్మనా అనాత్మనా? చూడండి, చాలా కష్టమైన విషయాలు అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కామ్గా ఉంటే కుదరదు. నా శరీరం ఆత్మనా అనాత్మనా? మార్పు చెందుతుండే. నా పిల్లలు ఆత్మనా అనాత్మనా? అనాత్మ సార్. శరీరంలో ఆత్మ ఉన్నది కదా సార్. ఎవరండి శరీరంలో ఆత్మ ఉండదన్నది? హే రామా. సరే అమ్మా, మీకు అర్థం కాలేదు, కొద్దిసేపు మీరు ప్రవచనం వినండి, మీకు లాస్ట్ లో అర్థం అవుతుందేమో, ప్రయత్నం చేద్దాం. ఓకే, మ్యూట్ లో పెట్టుకోండి. అవసరం లేని వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఆత్మ అనగా శాశ్వతమైనటువంటిది. ఓకే, ఈ దేహము శాశ్వతమా? కాదు. ఓకే, ఎదురుగా కనిపిస్తున్న వస్తువులు శాశ్వతమా? కంటికి కనబడేది ఏది కాదు సార్. కంటికి కనబడే వస్తువు ఏది కాదు. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు. నా ఫ్రెండ్స్ శాశ్వతమా? కాదు. బాబు ఇవ్వండి. నా బంధువులు శాశ్వతమా? కాదండి. నా ఫోన్ కాల్స్ శాశ్వతమా? కాదండి. నా మంచితనం శాశ్వతమా? కాదు. నా చెడ్డతనం శాశ్వతమా? కాదండి. కాదు. ఎందుకంటే ఇవాళ మంచి, రేపు చెడ్డవాడిని అయిపోతా. నన్ను ఇవాళ మంచివాడు అంటారు అని రెండో రోజే ఏదో చిన్న తేడా వస్తుంది. వీడు గురువు అని నేను అనుకున్నాను, కానీ వీడు ఇలాంటి గురువుని నేను చూడలేదు, నాకు గురువులు అంటే అసహ్యం వేసింది, వాడో విధవా అని చెప్పి ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పినా చెప్పచ్చు కదా. ఒక్క రోజులో, ఒక పూటలో, ఒక నిమిషంలో, ఒక క్షణంలో మారిపోవచ్చు కదా. అనుకునే వాళ్ళు బట్టి పోతుంది, కానీ మీరు చేసింది కరెక్టే కదా సార్, అది మంచిది. మనము నా పేరు శాశ్వతం అనుకోవడము కరెక్టా అంటున్నా, అది నేను అనేది. కాదు సార్, అది నేను అనేది. సో అదే విధంగా నేను చేసిన చెడు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే నా చెడును కూడా మంచిగా తీసుకుంటారు. ఉదాహరణకి హిట్లర్ చేసింది కూడా మంచిదనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మనకి ఇక్కడ తెలంగాణలో మన నిజాము ఎంతో ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. అయినా కూడా నిజాంని గొప్పగా పొగిడిన వాళ్ళు ఇంకా ఉంటారు. ఈ రోజు కూడా జిన్నాని పొగుడుతున్న వాళ్ళు ఉంటారు. ఈ రోజు కూడా దేశాన్ని మతం దీంట్లో విడగొట్టిన వాళ్ళని మంచి వాళ్ళు అంటారు. సో చెడు చేసిన వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మిగులుతున్నారు. అయితే ఇవాళ మంచిది రేపటికి మంచిది కాకపోవచ్చు. న్యూయార్క్ లో 2001 లోపల జరిగినటువంటిది అది ఏదైతే ఉందో ట్విన్ టవర్ ఇది, దాన్ని తుర్క వాళ్ళు ఇది చేశారు. అదే న్యూయార్క్ లో ఇవాళ తుర్కతను మేయర్ గా సెలెక్ట్ అయ్యాడు, మంచి మెజార్టీతో. అది కూడా మామూలుగా సెలెక్ట్ అవ్వలే. అయి చెప్పాడు, ప్రతి ఇంటికి ఇస్లాంని తీసుకెళ్లే వరకు మన ఉద్యమం ఆగదు అని చెప్పి టైమ్ స్క్వేర్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళు.
దేవుడు అంటే అల్లానే. అల్లా కాని వాళ్ళందరినీ నరికేయడమే వాడు. యా ఇలాహి ఇల్లెల్లాహి అంతే. ఎవరు అల్లాని అల్లా తప్ప వేరే దైవం లేడు ఆ మాట అనని ప్రతి ఒక్కరిని నరికి పారేశారు ఆఫ్ఘనిస్తాన్ లో. అంతెందుకు, అంతకంటే దురదృష్టం ఏంటి తెలుసా? ప్రతిరోజు మనం 5 సార్లు నమాజ్ వింటాం, యా ఇలాహి ఇల్లెల్లాహి. సో కాబట్టి జరిగిందంటున్నారు కదా సార్. నిన్న రాత్రి జరిగింది చూడండి. వాళ్ళు ఎంతో పెద్దవి చేశారు. వాళ్ళు దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేద్దాం అనుకున్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ మోడీ గారు వచ్చాక మొట్టమొదటి ఉగ్రదాడి మనకు దేశంలో. అలాంటిది చూడండి, వాళ్ళు వచ్చి మన ఢిల్లీలో చేయడం అనేటటువంటిది మాటలు కాదు. అంతకుముందు గవర్నమెంట్స్ లో చాలా సార్లు జరిగాయి. మోడీ గవర్నమెంట్ లో కాశ్మీర్ వదిలేసి మిగతా ఎక్కడా జరగలేదు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. వదిలేద్దాం. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, మంచికి ఆత్మ కాదు, చెడు కూడా ఆత్మ కాదు. కనిపించే వస్తువులు ఆత్మ కాదు. మనస్సు శాశ్వతమా లేకపోతే ఆత్మనా అనాత్మనా? అనాత్మ సార్. బుద్ధి ఆత్మనా అనాత్మనా? అనాత్మ సార్. బుద్ధి కూడా మారుతా ఉంటుంది కదా. కరెక్ట్. తర్వాత కండ్లు, ముక్కు, నోరు, చెవి అంటే ఇవి కండ్లు అంటే ఈ దొప్పలు కావు, చెవులు అంటే ఈ దొప్పలు కాదు. వీటి వెనక ఒక ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియం లేకపోతే ఈ చెవి ఉన్నా ఈ దొప్పకు కర్మేంద్రియాలు అన్ని అశాశ్వతమే సార్. అన్ని అశాశ్వతమే. కాబట్టి ఆత్మ ఏది అనాత్మ ఏది అనేది మనం చూడాలి. ఉదాహరణకి నాకు మనవళ్ళు ఇష్టము, నాకు మనవరాళ్ళు ఇష్టము. నేను ఎప్పుడు మనవల్ని వేసుకొని అన్ని పనులకు వెళ్తాను, మనవరాల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను. ఓ ప్రవచనకర్త చెప్తున్నాడు అన్నమాట, మనవాన్ని నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడు ప్రవచనం ఇస్తాడు. మనవాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రవచనం తర్వాత సన్మానాలు చేయించుకొని నాకు మా మనవాడు ఏం చేసినా కూడా సంతోషమే అని చెప్తాడు. సో ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన లోపల వైరాగ్యం రాకుండా మనం కూడా వాళ్ళని అనుసరించేలాగా చేస్తూ ఉంటారు. బుద్ధికి పని పెట్టకుండా బుద్ధికి పని పెట్టరు. ఏం చేస్తారు వీళ్ళందరూ? కూర్చుంటాం. మేము చండీయాగం చేసేవాళ్ళం. మాదొక చండీయాగం గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్ లోపల ఒక ఆయన చేస్తున్నాడంటే నాకు చూద్దాం వెళ్దామని వెళ్ళాను. వెళ్తే ఒక 4-5 వారాలు వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలేదు. ఏమైందంటే అది పేరుకే మేము బ్రాహ్మిన్స్ అని చెప్పుకోవడం, అక్కడ ఎవరికి ఏమీ లేదు. అక్కడ ఊపు అందులో వెయ్యడానికి జనాలు తోసేవాళ్ళు. నాకు భయం వేసేది, అగ్నిగుండంలో పడిపోతామేమో ఒక రోజు అని చెప్పేసి. ప్రతి నెల ఒకసారి జరుగుతుంది అది. అఫ్ కోర్స్ ఆ గ్రూప్ లోంచి బయటకు వచ్చేసాను నేను. కానీ అందులోపల ఎంత ఘోరం తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తే తెలివైన పనులు ఏముండవు. అందరూ వెళ్తారు, తొడిమలు వీరుస్తారు, కింద జంపకానాలు వేస్తారు, నీళ్లు పెడతారు. ఒక నీళ్ళ కుండని 3 మోసుకొని వస్తారు. ఒకడు చేయొచ్చు అది. ఒకడొచ్చి టేప్ రికార్డర్ పెడతాడు, ఒకడొచ్చి కూర్చుంటాడు, అంతే. మళ్ళీ అక్కడ అందరికి పద్ధతులు తెలిసిన వాళ్ళలాగా బిహేవ్. నిలబడి తాగుతున్నావు, కూర్చొని తాగు. ఈ ఒక్క రోజైనా మనం బ్రాహ్మిన్స్ లాగా ఉండాలి. దేవుడా, ఎప్పటికీ జ్ఞానం రావాలి, ఎప్పటికీ ఇది పెరగాలి. సో కాబట్టి వాటి నుంచి కాదు, ముందు ఫస్ట్ ఆత్మ ఏది అనాత్మ ఏది ఆ వివేచన చెయ్యి. ఒకసారి వివేకం ద్వారా జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఆ జ్ఞాన మార్గంలో నువ్వు సుస్థిరంగా ఉండాలి అంటే జపం చేయాలి. జపం అనగా ఏమిటి? జన్మ రాహిత్యము పాపనాశనము చేసేదే జపము. ఏదో ఒక మంత్రము అంటే రామ 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 అని అతన్ని ఊహించుకోవాలి. ఉదాహరణకి కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం లోపల చేస్తున్నాం. ప్రతి వారం ఒక శ్లోకం నేర్చుకుంటున్నాం కదా, దాన్ని అలా మనసులో ముద్రించుకోండి. అలా మనసులో ముద్రించుకొని ఓం విశ్వాయ నమః, విషత్కారాయ నమః, ఇట్లా అవన్నీ చదువుకోండి. విష్ణవే నమః మొత్తం అలాగా చదువుకోండి. అదే రిపీట్ చేయండి. రిపీట్ చేస్తూ అది దాని వెనకాల అర్థాన్ని గుర్తిస్తూ జపం చేయండి. ఎంత వీలైతే అంత. అంతేగాని రామ్ 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 అయింది, 108 అయింది, ఓకే, అది కాదు జపం. లేదా చేతిలో కూడా ఇట్లా పట్టుకొని తిప్పుతారు కొంతమంది, తిప్పుతారు. నేను కూడా తిప్పేవాడిని. తిప్పినప్పుడల్లా నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చేది అంటే పెద్ద పూస ఎప్పుడు వస్తుందని ఫుల్ టెన్షన్ వచ్చేది. ఎంత టెన్షన్ వస్తుంది అంటే నాకు రోజు అన్నం తినేటప్పుడు పప్పు అన్నం తిన్నాక 2 రౌండ్లు అయిపోయాక మధ్యలోకి వస్తా కదా, అన్నం అయిపోయిందా అప్పుడే అని బాధేస్తుంది అనమాట. నాకు మధ్యలోకి వచ్చేసాను అప్పుడే అని చెప్పి ఏడుపు వచ్చేస్తుంది. అంత బాధేస్తుంది నాకు ఈ జపం తిప్పుతున్నప్పుడు. ఎందుకంటే మన మనస్సు సరిగా ఉండదు. అందుకోసం ఏంటంటే జపం చేసేటప్పుడు ఏంటంటే లెక్కలు పెట్టదు. అలా కూర్చొని తెలిసినటువంటి పేరు రామ అన్నప్పుడు రాముడు కళ్ళ ముందు ఉండాలి. రాముడి యొక్క ఇవి కొంతసేపటికి ఏం చేస్తారు, దీన్ని జపం అంటారు. జపం చేస్తూ ఆ జపం కూడా అవసరం లేనటువంటి సమాధి స్థితికి వెళ్ళాలి, ధ్యానానికి, నిశ్చల స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే సాధన మీకు సూక్ష్మతరం అవుతుందో
అంటే బయట ఆలోచనలు తగ్గినప్పుడు ఒక విషయం పైన కేంద్రీకరించగలుగుతారు. దీన్నే మనము ధారణ అంటాము. అది మనము జపం ద్వారా సాధిస్తాం. ధారణ అంటే ఏంటి? ఒక విషయాన్ని పట్టుకోవడం. ఆ ఒక విషయాన్ని పట్టుకొని జపం చేస్తూ ఉంటాము. కొద్దిసేపటికి ఆ ఒక విషయాన్ని కూడా వదిలివేస్తాము. నేను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అందరికీ నేను చెప్తున్నా, మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడండి. ఏదైనా అర్థం కానిది, చాలా కష్టము, ఇది నేను ఆపలేను అన్నప్పుడు చెయ్యండి. దయచేసి అదొకటి అందరికీ కూడా ఇది ఒక రిక్వెస్ట్. మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. మధ్య లోపల ఏదైనా నిజంగా ఇంపార్టెంట్ అయిపోయి ఇది లేకపోతే ఇక మేము తర్వాత స్టేజ్కి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఆపండి. లేకపోతే నా ఫ్లో దెబ్బతింటుంది. ఏం చెప్పాను? ధారణ గురించి చెప్పాను. ధారణ అనేటటువంటిది ఏంటంటే ఒక విషయాన్ని పట్టుకొని ఆ విషయం గురించి, ఒకే విషయం గురించి ఎక్కువసేపు ఆలోచించడమే ధారణ. ఓం నమో నారాయణాయ అలా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వెళ్తున్న వెంకటే అదనమాట. అలా వెళ్తూ 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 ఒకే విషయాన్ని పట్టుకొని 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 కొన్ని రోజులకు ఆ పట్టుకున్నది కూడా వదిలేస్తే చాలు. అంతే. అది ధ్యానము. నిశ్చల స్థితికి వెళ్తాము. ధ్యానం ఎప్పుడైతే నిశ్చల స్థితికి వెళ్తుందో అప్పుడు చివరిదైనటువంటి సమాధి అనుభవం మనకు కలుగుతుంది. ఈ సమాధి అనుభవం లోపల మనకు అనాత్మ వస్తువులు ఏవైతే మనం కనిపిస్తూ ఉన్నాయో ఆ అనాత్మ వస్తువులతోటి పర్మనెంట్ గా మనకు బంధం కట్ అయిపోతుంది. అనాత్మ వస్తువులన్నింటితోటి మనము బంధము తెంపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ముందుగా ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు తెలిసిన ఆత్మ వస్తువు ఏదైతే ఉందో అది భగవంతుడు. ఆ భగవంతుడి పైన నిశ్చల స్థితితోటి ధ్యానం చేయాలి. చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ధారణ, ఒకటి ధ్యానము. ధారణ అనగా ఒక విషయాన్ని గట్టిగా పట్టుకోవడము. ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక ఏది రాకుండా నిశ్చల స్థితికి వచ్చి సమాధి స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అనాత్మ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటికి దూరం అయిపోతాం. అంటే నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా స్నేహితులు, నా సంభాషణ, సార్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి సార్, మేము వెళ్ళలేకపోతున్నాం, పోనీ ఒక పని చేద్దామా సార్, ఇవన్నీ వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేసుకుందామా అని అనుకుంటారు చాలా మంది. ఒక స్టేజ్ తర్వాత ఎలా అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయలేమండి, వచ్చే జన్మలో చూసుకుందాం, ఇంకా వదిలేద్దాం, ఇప్పటికి వదిలేద్దాం, ఇంకా ఏదైనా సరే వదిలేద్దాం, వదిలేసి ఎంత చేస్తే అంతండి, చేసినంత పుణ్యం అయితే ఎక్కడికి పోదు కదా, చేశాం కదా, వచ్చే జన్మలో దేవుడే చెప్పాడు నాకు మంచి, ఏమో ఈ జన్మలో నువ్వు చేసింది పుణ్యమైన పని కాదు, ఎవరికి తెలుసు. మనం అలా కేవలం అలా అనుకుంటున్నాం అంతే, ఇది మంచి పని అని మనం అనుకుంటున్నాం అంతే. కాబట్టి మనం ఏం చేస్తాం, మొదటగా ప్రాణ వీక్షణ చేస్తాము. అంటే ప్రాణము అంటే వాయువు, వీక్షణ అంటే దాన్ని చూస్తూ ఉంటాము. అయితే ప్రాణ వీక్షణ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏమైతుందంటే మనం ప్రాణం వీక్షణ చేస్తున్నాం కానీ మనసేమో కోతి అన్ని రకాల విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని రకాల విషయాలను ఆలోచిస్తుందంటే నీకు అన్ని రకాల విషయాలతోటి నీకు సంబంధం ఉంది కాబట్టి ఆలోచిస్తుంది. నీకు ఒకటే విషయం, ఉదాహరణకి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నేను ఒక మఠంలో కూర్చున్నాను, హిమాలయాల్లో ఉంది ఆ మఠం, నేను ఇట్లా బయటకు చూస్తున్నాను, కొండలు కనిపిస్తున్నాయి, లోపలికి వచ్చాను, ధ్యానం చేసుకున్నాను, మళ్ళీ బయటకు వచ్చాను, కొండలు చూశాను, లోపలికి వచ్చాను, ధ్యానం చేసుకుంటున్నాను. నాకు ఎన్ని విషయాలు తెలుసండి బయటవి? హలో, ఎవరైనా మాట్లాడి చెప్పండి ఇప్పుడు జవాబు. నాకు బయట విషయాలు ఎన్ని తెలుసు? కొండల మీదే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ధారణ చేసి ఉన్నారు మీరు కొండల మీద, అదే కనిపిస్తుంది ధ్యానంలో. ధారణ చేయలేదు, నేను ఏం చేయలేదు, నేను ఒక మనిషిని. వస్తారు కదా బయటికి వచ్చి, నేను విషయాలన్నీ కూడా వస్తాయి. సరే ఆల్ క్యాన్సిల్, నేను మొత్తం క్యాన్సిల్. నేను ధారణ చేయలేదు, నా లైఫ్ లో ఏం ప్రాక్టీస్ చేయలేదు. నేను పుట్టడము ఒక మఠంలో పుట్టాను, నాకేమీ ప్రాక్టీస్ చేయించట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. నేను రోజు ఏం చేస్తున్నాను, బయటకు వచ్చి కూర్చుని అలా కొండల కింద చూస్తున్నాను, ప్రకృతి అందం చూస్తున్నాను, మళ్ళీ లోపలికి వస్తున్నాను, మళ్ళీ బయట కూర్చుంటున్నాను, లోపలికి వస్తున్నాను. నాకు ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి? ఆ బయట కొండలే వస్తాయి. ఒక ఆలోచన వస్తుందా, 2 ఆలోచనలా, 3 ఆలోచనలా, ఇన్ని ఆలోచనలా? ఒక్కటే, కొండల్ని చూడడం ఒక్కటే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నా మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి. అర్థమైంది సార్. మాధవి చెప్పండి. దృష్టి దేని మీద పెడితే అదే ఆలోచన ఉంటుంది. కాదు, అది కాదు నేను చెప్పింది. ఏది చూస్తూ ఉంటే నిరంతరం దాని మీదకే వెళ్తుంది దృష్టి. కాదు, అది కూడా బయట విషయాలు ఎక్కువగా తలకు పెట్టుకోకుంటే దేన్ని ఒకదాన్ని పెట్టుకుంటే అదే ఉంటుంది.
అది ఆ ఒక్కటి అనేది వదిలేసేయండి. బయట ఎన్ని విషయాలు ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయి. సింపుల్. బయట ఎన్ని విషయాలు ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకు మీకు 5 మిత్రులుంటే 5 రకాల ఆలోచనలు వస్తాయి. 10 మంది మిత్రులుంటే 10 రకాల ఆలోచనలు వస్తాయి. పాస్ట్ లో జరిగినవి, ఫ్యూచర్ లో జరిగినవి, ఈ 10 మందితో ఇవాళ జరిగినవి, నిన్న జరిగినవి, మొన్న జరిగినవి అన్ని వస్తాయి. ఆలోచనలు తగ్గాలి అంటే ఒకటో రెండో ఆలోచించాలి. సో మనోనిశ్చలత కావాలి అంటే తగ్గించాలి బయట విషయాలతోని సంబంధం. కోసేయాలి అవన్నీ. లేదు నాకు మనవాళ్ళు ఇష్టం, నాకు మనవరాళ్ళు ఇష్టం, మీరు చెప్పినంత మాత్రాన నేను మానేస్తానా? మానేయవు. నువ్వు శాశ్వతమా? మనవాళ్ళు శాశ్వతమా? మనవరాలు శాశ్వతమా? స్నేహితులు అన్నిటికీ శాశ్వతమా? బంధువులు దూరంగా వెళ్ళాలి శాశ్వతమా? సార్. అందరినీ వదిలి దూరంగా ఉంటే అప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది. కరెక్ట్. దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎక్కువ సమయాన్ని నేను ఒక 2 లింకులు పంపిస్తాను. అందరూ కూడా వీలైతే అది ప్రాక్టీస్ చేసుకోండి. మా ఆశ్రమాలలో మా శివానందాశ్రమంలో, దయానందాశ్రమంలో 6 నెలల కోర్స్ ఒకటి ఉంది, 2 నెలల కోర్స్ ఒకటి ఉంది, 3 నెలల కోర్స్ ఒకటి ఉంది. వెళ్ళండి అక్కడికి. నాకు ఎవరైనా గ్రూప్ లో వెంటనే మెసేజ్ పెట్టండి. ఇప్పుడే పెడితే మాట్లాడుతుంటే పెట్టండి ఒకసారి, నేను వెయిట్ చేస్తా. జయ కృష్ణ సార్. అమౌంట్ కట్టాలి, అమౌంట్ కట్టాలి సార్. విపాసన అన్ని ఫ్రీ. ఉంది కదా, ఆ? విపాసన విపాసన హిందూ ధర్మం కాదు కాబట్టి ఓకే, మనం మంచిదే, విపాసన మంచిదే. బట్ అది హిందూ కాదు, అది వేరే పద్ధతి, అది బుద్ధిస్ట్ మెథడాలజీ. మంచిదే. విపాసన కూడా మంచిదే. విపాసన గురించి కాదు నేను చెప్తున్నది. విపాసన ఏమైతుందంటే శూన్యం వైపుకు తీసుకెళ్తుంది, విచ్ ఈజ్ మనలాంటి వాళ్ళకు అది కూడా మంచిదే. విపాసన చెయ్యండి, ఓపుకున్న వాళ్ళు చెయ్యండి. అది విపాసనలో తప్పేం నేర్పియారు వాళ్ళు. కాకపోతే అది హిందూ ధర్మంది కాదు, అది బుద్ధిస్ట్ ధర్మంది. బుద్ధిజం కూడా హిందువులోంచే వచ్చింది, కాకపోతే అది శూన్యవాదం వైపు తీసుకెళ్తుంది. మనం ఏంటంటే చైతన్యవాదం వైపు వెళ్ళేది హిందూ మతం, శూన్యవాదం వైపు, అతి శూన్యవాదం వైపు వెళ్ళేది బుద్ధిజం. విపాసన మంచిది. మీకు ఇంటి దగ్గర ఉండి విపాసన చేయగలిగితే చెయ్యండి. విపాసన చేస్తే మీకు చాలా విషయాలలో ఎవరండి ఇప్పుడు విపాసన గురించి చెప్పింది ఒక్కసారి చెప్పండి. ఎవరు? నేనంటే పేరు నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ విపాసన మీ ఇంటి దగ్గర ఉంటే చెయ్యండి. నేను అది నో చెప్పటం లేదు, చెయ్యండి. మీకు కొంత పరిణతి అయితే వచ్చి తీరుతుంది, గ్యారంటీగా వస్తుంది. కాకపోతే నేనేమంటానంటే దానితో పాటుగా మన గ్రంథాలను జ్ఞానం నేర్చుకోవడం కూడా మంచిది. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఒక పద్ధతి. మెడిటేషన్ అనేది మనకు మనోలయం చేస్తుంది. మనం నాశనం చేయాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేకం. ఇది మనకు ఈ మెడిటేషన్ సెంటర్స్ లో నేర్పించారు. మనకు మెడిటేషన్ సెంటర్స్ లో ఏంటంటే ధ్యానం చేస్తున్నంత వరకు యూ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ ఒకసారి అందరినండి, ఈ మాట అందరు రిపీట్ చేయాలి, లేదా మీ నోట్స్ లో రాసుకోండి. 2 ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే ప్రాణాహారం, రెండోది ప్రత్యాహారం. ప్రాణాహారం ప్రత్యాహారం ఇవేవైతే ఉంటాయో మనకు మనస్సుని ఒక దగ్గర కేంద్రీకరించడానికి ఒకటి ఉపయోగపడితే, రెండవదేమో బయట విషయాలన్నింటితోటి మన సంబంధాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అది మెడిటేషన్ టెక్నిక్. తర్వాత వచ్చేది ఆత్మ అనాత్మ వివేకం. దీనికి మెడిటేషన్ తో సంబంధం లేదు. అర్థమైందా కాలేదా? అయ్యో, అర్థమైందా కాలేదా? మెడిటేషన్ తో ఆత్మ అనాత్మకు మెడిటేషన్ తో సంబంధం లేదు. ఆత్మ అనాత్మ అనేది ఆలోచిస్తాం. నేను ఇలా కూర్చొని నా ఫ్రెండ్స్ నాకు శాశ్వతమా కాదా, దీనికి మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అనాత్మ. ఫ్రెండ్స్ ఇవాళ నాతో మాట్లాడలేదు, ఓకే, ఇది అశాశ్వతము, ఇది కళ, ఇది డ్రీమ్. నా మిత్రులతో ఇవాళ మాట్లాడలేదు, ఏం పర్వాలేదు. నా బంధువులు నా ఇంటికి వస్తారు, వాళ్ళకి కంచాలు పెట్టాలి, కబుర్లు చెప్పాలి, జోక్స్ చేయాలి, పిచ్చి నవ్వులు నవ్వాలి, గాడిదలాగా సగిలించాలి, ఇవన్నీ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ అనాత్మకు సంబంధించినవి. నా వయసుకు తగ్గట్టుగా పనులు చేయాలి నేను. పిచ్చి నవ్వులు నవ్వాలా? లేదు, అది అనాత్మ. పిచ్చి నవ్వులు నవ్వే ఏజ్ కాదు నాది. కల్మషం లేనటువంటి నవ్వు నవ్వాలి. పిచ్చి నవ్వులు, పిచ్చి జోక్స్ చేయాలా? అవసరం లేదు. కల్మషం లేనంత వరకు ఉండాలి. బయట జనాలతోని అంత సంబంధం పెంచుకోవాలా? అవసరం లేదు. ఇవన్నీ నాకు అవసరం లేదు. దానికి మెడిటేషన్ తో సంబంధం లేదు. మెడిటేషన్ తోని సంబంధం ఉన్నవి, మెడిటేషన్ తో సంబంధం లేనివి అని 2 ఉంటాయి. మెడిటేషన్ చాలా మంచిది, ఒక స్టేజ్ కు వెళ్ళగలుగుతాం. కానీ మెడిటేషన్ కంటే కూడా గొప్పది జ్ఞాన యోగము. ఇది ధ్యానము, ఇది జ్ఞానము, ఇది మెడిటేషను, ఇది విజ్డమ్. విజ్డమ్ రావడానికి నాలెడ్జ్ తెచ్చుకొని అందులోంచి విజ్డమ్ లోకి వెళ్తాం. అంటే జ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వెళ్తాం. జ్ఞానం అంటే ఏంది? సబ్జెక్ట్ తెలుసుంటే దాన్ని జ్ఞానం అంటారు.
విజ్ఞానం అంటే ఏంది? అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. నాకు వంట ఎలా చేయాలో సబ్జెక్ట్ తెలుసు, స్టేజ్ దాని మీద కూరలు పెట్టాలి, కాల్చాలి, ఏదో ఉంటాయి కదా, అవన్నీ చేస్తాం. అలా అది నాకు నాలెడ్జ్. కానీ నేను దాన్ని అనుభవపూర్వకంగా చేస్తూ టక ఆటోమేటిక్ గా చేస్తాను అనుకోండి, అది విజ్ఞానం. కారు ఎలా నడిపియాలో నాకు యాక్సిలేటర్ ఎక్కడో, బ్రేక్ ఎక్కడో, క్లచ్ ఎక్కడో తెలుసు, అది జ్ఞానము. కానీ నేను కారుని సులభంగా ఏం ఆలోచించకుండా నడిపిస్తే దాన్ని విజ్ఞానము. సో ఆ స్థాయికి వెళ్ళాలి, అనుభవ స్థాయికి వెళ్ళాలి. అనుభవ స్థాయికి వెళ్ళాలి అంటే ఆత్మ అనాత్మ వివేచన చెయ్యాలి. ప్రాణాహారం ప్రత్యాహారం చేస్తూ ఉన్నప్పుడు ఇది సులభమవుతుంది, ఆత్మ అనాత్మ సులభమవుతుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఇంకోసారి అడగండి, ఎందుకంటే ఇంకొక 5 నిమిషాలు అవుతుంది. వాటి క్లాస్ సగమే అయింది, ఏమనుకోవద్దు. 2.5 గంటలు పడుతుంది వాటి క్లాసు. సో పని చేద్దాం, మనం ఎక్స్టెన్షన్ చేద్దాం, 2 వారాలు పెట్టుకుందాం. అంటే వచ్చే వారంకి ఎండ్ అవ్వదు, మనము వచ్చే వారము కూడా తీసుకుంటే గానీ ఎండ్ అవ్వదు. ఒక్కసారి ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. 2 పద్ధతులు చెప్పాను, ఒకటి ధ్యానము అంటే మెడిటేషన్, ఇంకోటేమో ఆలోచన జ్ఞానము. ఈ రెండింటిని కంబైండ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి, ఎందుకంటే నాకు తెలుసు ఇది చాలా కష్టమైన సబ్జెక్టు. నేను తపన పడుతున్నాను, మీరు ఇంకా తపన పడుతున్నారు, నాకు తెలుసు. నేను ఏమనుకోను మిమ్మల్ని, ఐ డోంట్ జడ్జ్ యూ. కామ్గా ఉండకండి, వీలైతే శిక్షించు. ధ్యానం అండి, రెండవ పద్ధతి బయట విషయాలతో తగ్గించుకొని ఉండటము, ప్రత్యాహారం. కాదు, అది ప్రత్యాహారం. ఇదేంటి, ఇది ధ్యానానికి. ఆ 2 కూడా ధ్యానానికి పనికొస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాణాహారం ప్రత్యాహారము, ప్రాణాయామం ప్రత్యాహారము మొదటి పద్ధతి. ఇది ఆత్మ అనాత్మ వివేచనం. ఈ మొదటి పద్ధతి మెడిటేషన్ కి సంబంధించింది, ఈ రెండవ పద్ధతి జ్ఞానానికి బుద్ధికి సంబంధించినటువంటిది. అర్థమైన వాళ్ళు అడగండి ఇంకోసారి, అర్థం కాని వాళ్ళు. ఆత్మ అనాత్మ అనే వివేచన అనేది జ్ఞానంకి సంబంధించినది. జ్ఞానం అంటే తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని అమలులో పెట్టేది విజ్ఞానం. కరెక్ట్, అది ఈ మార్గం, అది ఈ మార్గం. ఈ కుడి నా కుడి ఈ చెయ్యి, ఈ చెయ్యిలో మెడిటేషన్. ఇది జస్ట్ మెడిటేషన్. అండ్ మెడిటేషన్ కి అర్థం వచ్చేటటువంటి బయట విషయాలను కట్ చేయడం. ప్రాణాయామం ప్రత్యాహారాల ద్వారా అవి దాంట్లో ఇది ఈ చెయ్యేమో ప్రాణాహారం ప్రత్యాహారం, ఈ చెయ్యేమో జ్ఞాన మార్గం, జ్ఞానం. అదే. సో ప్రాణాహారం ప్రత్యాహారం ఇవన్నీ కష్టమైనవి కాదు, చాలా సులువు. సార్ ఇవన్నీ కష్టం సార్, మాకు ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా దండం పెడతాం, ఒక దీపం వెలిగిస్తాం, ముందు నుండి తంతాము. ఒక దీపం వెలిగిస్తే ఈ జన్మ లోపల పుణ్యం సాధించినట్లయితే ఒక బిల్వదళం తీసుకొచ్చి ఆ శివలింగం మీద తెలిసి గాని తెలియక గాని నువ్వా పెట్టినట్లయితే నీకు జన్మ అనేది ఉండదిక. మళ్ళీ ఒకసారి నీ పాపములన్నీ కూడా కాలిపోతాయి. ఒకసారి పెట్టా, ఇంట్లో ఎవ్వడు బిల్వం పెట్టని వాళ్ళు లేడు కదా. నేను కేదార్నాథ్ లో కూడా బిల్వం పెట్టా. ఓకే, సో ఇక అయిపోయినట్టేనా, పాపాలని పోయినట్టేనా? కాదు. ఇక్కడ పాప చింతన ఉన్నంత వరకు, ఆధ్యాత్మికంగా ఎదగని వరకు పాపములు పోవు. ఆధ్యాత్మికత అనగా ఏమిటి అంటే ఇక్కడ చెడు ఆలోచనలు ఉండకుండా ఉండడము, దుష్కర్మలు చేయకుండా ఉండడము, గుర్తింపు కోసం చేయడము. అవతల వాడు నన్ను గుర్తిస్తే, ఇవాళ ఒక లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ అందరూ రాసి పెట్టుకోండి. ఆ లిస్ట్ ని మొత్తం ఎవరైనా ఒకసారి రాసుకున్న వాళ్ళు అన్ని చదవండి ప్లీజ్. నేను ఆపేస్తాను ఇక్కడికి, ఒక్కసారి ఆ లిస్ట్ చదవండి ఎవరైనా. ఒక 10 పనులు చెప్పాను. కాదు, అవేమో రమణ మహర్షి చెప్పినవి, నేను చెప్పినవి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా అంటే ఆగండి అని కదా, ఇలా అంటే ఆగండి అని, ఒక్క నిమిషం ఆగండి. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత. కాళిదాసు కవిత్వం ఏమో ప్రాణాయామం ప్రత్యాహారం ఇవన్నీ అవి ఆయన చెప్పింది, ఎవరు శంకరాచార్య చెప్పింది. నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ చదవండి. నేను చదువుతాను సార్, చదవండి. ఆడంబరంతో పని చెయ్యకూడదు అంటే హంగు ఆర్భాటం ఉండకూడదు, అతి నిద్ర ఉండకూడదు, అలాగని తక్కువ నిద్ర కూడా ఉండడం మంచిది కాదు. అతి భోజనం చేయడం, తక్కువ భోజనం చేయడం కూడా మంచిది కాదు. విలాసవంతంగా జీవనం నెమ్మదిగా గడుస్తుందిలే పర్వాలేదు అని అనుకోకూడదు. అలాగే బాగా చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళని చెప్పండి. ఇంకెవరైనా బాగా చెప్పారు, మీరు ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో చెప్తుంటే బాగుంది. మెల్లమెల్లగా దూరంగా వెళ్ళాలి, విలాసవంతమైన జీవితానికి మెల్లమెల్లగా దూరంగా వెళ్ళాలి. ఇతరులకు కావాలని దుఃఖం కలిగించే మాటలు మాట్లాడకూడదు. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు. చేతలలో కానీ ఆలోచనలలో కానీ త్రికరణ శుద్ధిగా ఉండాలి.
మనసు ఏది ఏది కోరితే అది ఇచ్చేది తగ్గించుకోవాలి. అనవసరమైన సంభాషణ తగ్గించాలి. జపముతో కూడిన ఏది సమాధి ఫ్రీగా పద్ధతి తీసుకోకూడదు, ఏది అది ఉచితంగా అయిపోయిందమ్మా, తీసుకోకూడదు. చెప్పారు ఆవిడ చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సమాధి పద్ధతి అంటే గట్టిగా బాగా దృఢమైన పద్ధతి, జాగ్రత్తతో వ్యవహరించుకోవాలి. అది ఓకే, అది 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 ఆయన చెప్పింది. ఎవరు? మన శంకరాచార్య చెప్పింది. ఇప్పుడు నేను చెప్పినవి వేరు, శంకరాచార్య చెప్పినవి వేరు. శంకరాచార్య చెప్పిందేమో సమ్మరీ, నేను చెప్పిందేమో డీటెయిల్డ్ గా చెప్పాను ఏమేం చేయగలదో హరే చేయకూడదు. కృష్ణ. ఫస్ట్ పాయింట్ చెప్పమ్మా ఒకటి మిస్ అయింది. చెప్పమ్మా, మొత్తం చెప్పు, కీర్తి మొత్తం చెప్పు, ఏం కాదు, కాంక్షతో కొత్త కాదు, మొత్తం చెప్పమ్మా. కీర్తి కాంక్షతో పనులు చేయకూడదు, ఆడంబరాలతో పనులు చేయకూడదు, అతి నిద్ర తక్కువ నిద్ర మంచివి కావు, అతి భోజనం తక్కువ భోజనం మంచివి కావు, విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలి. విలాసవంతమైన ఇతరులకి కావాలని దుఃఖం కలిగించే మాటలు అనకూడదు, ఏ వస్తువు ఉచితముగా తీసుకోకూడదు, చేతలలో ఆలోచనలలో శుద్ధిగా ఉండాలి, మనసు ఏది కోరుకుంటే అది ఇచ్చేది పనులు తగ్గించుకోవాలి, అనవసరమైన సంభాషణలు తగ్గించాలి, అనాత్మ అన్నది శాశ్వతానికి విషయములు, ఆత్మకాని విషయములు అవి వేరేది. సారీ, ఇక్కడ వరకే అయితే అవి ఆయన చెప్పినవి, అవి దేవుడి ఆయన శంకరాచార్య చెప్పినవి. అర్థమైంది స్వామి. అంటే మనసుతో లాస్ట్ పాయింట్ అది అక్కడతో ఆపేయాలి. ఇంకా అర్థమైంది. మనసు వాక్కు కాయం ఇప్పుడు ఈ శుద్ధంగా పాయింట్స్ ఉండాలి, ఇప్పుడు ఈ శుద్ధంగా పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్ష పెట్టుకోండి. దాన్ని లిట్మస్ టెస్ట్ అంటారు. పరీక్ష పెట్టుకొని చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అభ్యాసం చేయండి, ఎక్కడి నుంచి అనుభవం అవుతుంది. ఒక్క రోజు నేను చెప్తున్నాను, గుర్తించండి. నేను ఇక ప్రామిస్ పెట్టి పెట్టి ఓపిక నాలో నశించిపోయింది. ఒక్క నెల రోజులు ఇప్పుడు నేను చెప్పినవి ప్రాక్టీస్ చేయండి. మీకు అనుభవం రాకపోతే నా పేరు తీసేసేయండి. శాశ్వతంగా ఇవి నా పేరు రోజుకి ఒక్కసారి మనం చదువుకున్నా మన మైండ్ లోకి ఎక్కుతుందండి ఏదో ఒక పాయింట్. అంటే రోజు ఇవి రిపీటెడ్ గా గుర్తొస్తా ఉంటాయి చదువుకుంటా ఉంటే. గుర్తుంచుకోవాలి, అందులో ఉన్న పాయింట్లు ఆచరించాలి. సంభాషణలు జరపకూడదు ఏదో జనాలతోటి. ఒక పాయింట్ అయినా ఆచరించగలం సార్. రోజు ఆచరించాలి, అన్ని ఆచరించండి, అన్ని ఆచరించండి. కొన్ని రోజుల పాటు, ఒక్క నెల రోజులు ఆచరించండి. మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. అది కలిగిన తర్వాత ఇక నా ప్రవచనాలు కూడా అవసరం లేదు మీకు. మీరు ఉత్తగా కూర్చుంటారు, జ్ఞానం కోసం కూర్చుంటారు అంతే. మనకు ఎవరు ఆయన, మనము నిన్న ఒక కథ చెప్పుకున్నాం. ఏది? ఆయన ఏమి మాట్లాడకుండా ఉంటారు, అవునా? ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు. ఎవరి కథ అనేది? ఏమి మాట్లాడకుండా ఉండేది ఎవరు? అది. సో వాడి దగ్గర కూర్చునే వాళ్ళందరూ జ్ఞానులు. వాళ్ళేం మాట్లాడరు, ఈయనేం మాట్లాడాడు. ఎందుకు కూర్చుంటారు అట్లా? ఎందుకంటే ఈ రెండు వైపులా కూడా ఆనందం అట్లా పొంగి పొర్లుతోంది. ఒకసారి ఇప్పుడు మీరు ఆ ఆనందం టేస్ట్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు మేము పల్లెటూళ్ళలో మా ఫౌండేషన్ తరఫున మేము వెళ్ళి పిల్లలకి చెప్తుంటాం, ఇగో ఇట్లా వేరే కంట్రీస్ ఇలా ఉంటాయి, మన కంట్రీస్ లో ఇవన్నీ. వాళ్ళందరూ అవి తెలియని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఇలా కూడా ఉంటాయా అని. వాళ్ళకి అది తెలియదు అలా ఉంటాయి అని. మీరు కష్టపడి చదవండి, మీరు అక్కడికి వెళ్తారు అని చెప్పి మేము చెప్తే కూడా దే డోంట్ అండర్స్టాండ్. కానీ అది నిజము అని చెప్పి తెలిసిన మరుక్షణము వాళ్ళు దాని గురించి కష్టపడతారు. కాబట్టి ఇప్పుడు మనం అందరము తెలియనటువంటి ఒక గొప్ప అనుభవం ఉంది. దానిని ఒక నెల రోజుల్లోనే మీరు పొందగలుగుతారని నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. ఎవడో అడ్డదిడ్డమైన వాడు కాదు, నేను చెప్తున్నా, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒక్క నెల రోజులు నేను చెప్పినవి ట్రై చేయండి, ఒక్క నెల రోజుల పాటు ట్రై చేయండి. ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి. ఈ 2 months నుంచి మేము వింటుంటేనే మేము చాలా చాలా మారాము. అట్లా కాదు, ఈ నెల ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ చదువుకొని ఆ లిస్ట్ లో ఉన్నది ప్రతిరోజు పాటించండి. ప్రతిరోజు దాని పక్కన టైం రాయండి, ఎన్ని ఫోన్ కాల్స్. నేనేమన్నా మీరు ఫోన్లు చెయ్యొద్దని అంటలేను కదా, మాట్లాడుకోండి. కానీ ఎంతసేపు మాట్లాడతారు? ఒక 2 weeks కి ఒక 5 నిమిషాలు టైం పెట్టుకోండి, విచ్చలవిడిగా మాట్లాడుకోండి. 2 వారాలకి ఒక 5 నిమిషాలు పిచ్చాపాటి మాటలకు కబుర్లు పెట్టుకోండి. మిగతా టైం అంతా కూడా మాట్లాడద్దు ఎవరితోటి. ఇంట్లో కూర్చోండి, ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, టీవీ చూసుకోండి చాలు. బయట వాళ్ళతో మాట్లాడకండి. టీవీలో కూడా మంచి వీడియోలు, డాక్యుమెంటరీలు, జాగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ, చిన్నప్పటి నుంచి మీరు ఏవేవైతే నేర్చుకున్నారో అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకోండి.
మీకు తెలుసా యూట్యూబ్ లో ఎంత మెటీరియల్ ఉందో, ఎంత జ్ఞానం సంపాదించాల్సో తెలుసా? కొద్దిగా తెలివైన వాళ్ళు, కొద్దిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చదువుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, అనలిటిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వేవ్ థియరీ అంటే ఏంటి, పార్టికల్ థియరీ అంటే ఏంటి. మనం చూస్తుంటే, మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎలక్ట్రాన్ ఒకసారి పార్టికల్ గాను, ఒకసారి వేవ్ గాను ఎందుకు మారిపోతుంది? మనం చూసినంత మాత్రాన అది ఒకసారి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, ఇంకోసారి ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు? మనం చూస్తే దాంట్లో ఎందుకు మార్పు? ఉత్తగా చూస్తున్నాను నేను అంతే, కానీ ఎలక్ట్రాన్ లో ఎందుకు మార్పు వచ్చింది? సో ఏదో ఉంది కారణం. సో ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అత్యద్భుతమైనటువంటి విషయాలు మీకు ఇంటర్నెట్ లో ఉన్నాయి, అవి నేర్చుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? అందుకే వాళ్ళు ఏమంటారు, ఏ గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్ అంటారు. సరే, ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఇది ఆల్సో గుడ్ ఫ్రెండ్. ఎన్ని నేర్చుకోవచ్చు తెలుసా? ఒక్క రోజు నేను ఒక గంట చదవకపోయినా గిలగిల 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 కొట్టుకుంటాను తెలుసా నేను. నాకు ఎంత తక్కువ, మీకు తెలియదు ఎంత నిద్ర వస్తుందో నాకు, నేను చెప్పలేను. శాఖకెళ్ళి వచ్చాను, అలసిపోయాను, బాడీ అంతా అలసిపోయాను. నేను ముఖం కూడా కడుక్కోకుండా ఇక్కడ కూర్చున్నాను తెలుసా, అలసిపోయి. కానీ ఈ విషయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఈ ఆధ్యాత్మిక విషయాలు, అవి చాలా ముఖ్యం. కాబట్టి ఆ లిస్ట్ లో ఉన్నటువంటివి ఏవి వేస్ట్ చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాలపైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. అది కాక ఏమవుతుంది, టైం వృధా అవడమే కాకుండా దాంట్లో ఏమవుతుంది తెలుసా, మీరు వాటితో అనుబంధం కూడా పెంచుకుంటారు. అనుబంధం పెంచుకున్నప్పుడు వదిలేయాలనిపించదుగా. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరో 3-4 ఫ్రెండ్స్ కూర్చుంటారు, గాలి కూర్చుంటారు, కబుర్లు చెప్తారు, 3-4 గంటల నాశనం చేస్తారు వాళ్ళు. 2 రోజులు 3 రోజులు మాట్లాడుకున్న తర్వాత అందరు కూర్చొని కబుర్లు చెప్పుకునేది అలవైతుంది. ఏమన్నా నిన్న రాలేదేంది, రా 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 కూర్చో అంటారు. ఏమైందంటే తెలుసా, ఇవాళ ఏం జరిగిందో అని చెప్పి వాళ్ళు కబుర్లు చెప్తూ అది అలవాటు అయిపోయి వాళ్ళతో బంధం ఏర్పడిపోతుంది. ఒక రాయి మీద 2 రోజులు కూర్చోవద్దని చెప్పి చెప్తారు. ఒక రాయి మీద 2 రోజులు కూర్చుంటే రాయితో కూడా బంధం ఏర్పడుతుంది. అప్పుడు కాశీతో ఒక కథ చెప్పే కదా, వాడు 30 ఏళ్ళు వైరాగ్యం వచ్చేసేసి వాడు వెళ్ళిపోయాడు, కాశీలో పడుకుంటాడు. ఓ రోజు వాడు రాత్రి అయిపోయి అంత అయిపోయి వాడు వచ్చి చూసేసరికి తన సీట్ లో ఎవడో పడుకొని ఉంటాడు, తను పడుకునే ప్లేస్ లో. ఒక్క తన్నుతో డొక్క లోపల వాడు లేచి, ఏమైంది అంటే ఇది నా సీట్ అని చెప్తాడు వాడు, ఇది నేను పడుకునే ప్లేస్ అని చెప్పి. ఎందుకంటే 30 ఏళ్ళు అక్కడ ఉన్నాడు కాబట్టి. అయిపోయింది, వైరాగ్యం ఏమైంది? సో కాబట్టి వైరాగ్యం అనేటటువంటిది ఇట్ షుడ్ బి పర్మనెంట్. ఆ పర్మనెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఆలోచన ద్వారా వస్తుంది. ఆ ఆలోచన రావాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లిస్ట్ ని పాటించండి, అందరు కూడా పాటించండి. సో ఫస్ట్ మనం ప్రాణాహారం, ఇవాళ అవ్వలేదు, క్లాస్ అవ్వలేదు, మనము కొద్దిగా మెల్లగా చెప్పానేమో, చూద్దాం. వచ్చే వారం కూడా మళ్ళీ ఇదే తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మీ ఇష్టం. ఏ పాయింట్ అర్థం కాకపోయినా, చిన్న ప్రాబ్లం ఉన్నా అడగండి. సార్ చెప్పండి. శివానంద ఆశ్రమం అంటే ఎక్కడ, పోతే తీసుకుంటారా మాకు? ఋషికేశ్. నేను పంపిస్తాను, లింక్ పంపిస్తాను. నా గ్రూప్ లో పెట్టమని ఎవరైనా పెట్టిండ్రా? నాకు గురువు గారు ప్రాణాయామం అన్నారా, ప్రాణాహారం అన్నారా? ప్రాణాయామం, ప్రత్యాహారం. ఓకే, ఇవి వీలైనంత వరకు ఏంటంటే, ఇప్పుడు ఈ గుంపులతోని వెళ్ళే యాత్రలు అవి కాకుండా, ఈ యాత్రలు ఏమవుతాయంటే సైట్ సీయింగ్ అవుతాయి. గుంపులతో మేము భద్రాచలం వెళ్తున్నాము, లేకపోతే మేము గండికోట పోతున్నాము, లేకపోతే మేము తిరుపతి పోతున్నాము, అరుణాచలం పోతున్నాము, ఇలా కుప్పలు తెప్పలుగా పోయి హడావిడిగా చేసుకొని ఇవి కాదు. ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు ఉండిపోండి, భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చోండి, అలాగా కూర్చోండి, ఏం చేయొద్దు, కూర్చోండి. నాకు కొత్తల్లో ఎంత ప్రాబ్లం అయ్యేది, ఏం అర్థమయ్యేది కాదు. జనాలందరూ ఏమేమో చెప్తున్నారు, ఏమిటేమిటో అంటారు. ప్రవచనకర్తలేమో పెద్ద పెద్ద పదాలు యూజ్ చేసుకుంటూ మాట్లాడతారు. ఇడుపోని వీళ్ళని చూద్దాము, మా అమ్మ వీళ్ళ గ్రూప్ లో చూద్దామంటే వాళ్ళు ఎంతసేపు కర్మకాండలు, పసుపులు కుంకుమలు ఇలా మొహాలకు పూసుకొని, అదేదో గౌరీనోము, కేదార గౌరీనోము ఏదో, అయ్య బాబోయ్, ఆ అవతారాలు చూడలేక అసహ్యం వేసేసింది. ఇలా పూసేసుకొని ఇలా కూర్చున్నారు, ఏమిటో అర్థం కాదు. అయ్య బాబోయ్, చూస్తే పిచ్చెక్కేది నాకు. ఇదా హిందూ ధర్మం అంటే? అందుకే అందరి లోపల ఇంత చులకన అయిపోయాం మనం. సో ప్రాథమిక దశలో అవి ఓకే, కానీ జీవితాంతం అవే చేద్దామంటే ఎట్లాగా? ప్రాథమిక దశలో అవి చిన్నపిల్లలతో చేయించండి, ఎంత బాగుంటుంది. గాడిదలాగా కూర్చుంటారు, అలాగా కూర్చొని అందరూ కుంకుమలు పసుపులు జల్లించుకుంటూ చిన్నపిల్లలతో చేయించండి అవి చక్కగా. పెద్దవాళ్ళు ఆలోచన బుర్ర పెట్టండి, చిన్నపిల్లల అలా ఇది చేయండి, చక్కగా మంచిగా చేయించండి. చిన్నపిల్లలతో చేయిస్తే చాలా బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది. చిన్నపిల్లలతో శ్లోకాలు చదివించండి, ముద్దుగా ఉంటుంది.
సో చిన్నపిల్లలు అవి చెయ్యాలి, పెద్దవాళ్ళు ఇంకో అడుగు ఎదగాలి. అది ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ చెప్పాను కదా, ఈ ఋషికేశు ఈ ఆశ్రమాలలోకి వెళ్తే అక్కడ అర్థమైంది నాకు కొంత. అంటే అక్కడ చెడు లేవా అని నేను అనను, ఉన్నాయి కానీ మంచి ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు ఋషికేశ్కి వెళ్తే అక్కడ వేరే వేరే అడ్వెంచర్ స్పోర్ట్స్ కోసము వాటి కోసం వీటి కోసం వచ్చే గ్యాంగులు కూడా ఉంటారు. ఇటు మీరు కొద్దిగా అటు ఇటు కనుక దారి తప్పారంటే ఇస్కాన్ వాడు పట్టుకుంటాడు, పట్టుకొని చెప్తాడు వాడు కొత్త భాగవతాన్ని రాశారు, వాళ్ళు మన సేమ్ మన వ్యాసుడు భాగవతాన్ని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో రాశారు, వాడు కొత్త దారిలో తీసుకెళ్లిపోతాడు. బ్రహ్మకుమారిలకు దొరికారు అంటే వాడు కంప్లీట్ నాన్ హిందూ మతంలోకి తీసుకెళ్లిపోతాడు. సో ఇలా మీరు రకరకాల ఇవున్నాయి. మన హిందూ ధర్మంలో ఉండాలి అంటే అద్వైత మార్గంలో వెళ్ళడం అనేది అది మీకు అద్వైత ఆశ్రమాలన్నీ అక్కడే ఉన్నాయి. అందుకే శివానందాశ్రమము, దయానందాశ్రమము వీళ్ళందరూ కూడా కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు చేస్తే కొద్దిగా ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, అది ఒక్కటి చిన్న డిసడ్వాంటేజ్. మీకు భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, సబ్జెక్ట్ మాత్రం మంచిగా చెప్తారు, అద్భుతంగా నేర్పిస్తారు. 2 నెలలు 3 నెలలు 6 నెలలు. ఫనీ మేడం చెప్పండి. అదే శివానంద ఆశ్రమం వాటిల్లో ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ జెంట్స్ అనేసి కాదమ్మా, అయ్యో కాదమ్మా, జెంట్స్ లేడీస్ లేడీస్ ఎస్. అది కాక మీకు ఒక 6 months కోర్స్ కూడా స్టార్ట్ అయింది దయానంద ఆశ్రమంలో. నాకు పంపించండి, నాకు ఎవరైనా మెసేజ్ పెట్టండి, పర్సనల్ మెసేజ్ కాదు, గ్రూప్ లో పెట్టండి, నేను గ్రూప్ లో పెడతాను, అందరికి ఉపయోగపడుతుంది కదా. వీలైన వాళ్ళు వెళ్ళండి, వెళ్ళి కొద్దిగా కాస్త ఇంగ్లీషు అర్థం చేసుకున్నా చాలు. ఎందుకంటే వాళ్ళు మీకు హిందీలో కూడా చెప్తారు, చెప్పమంటే మీకు కొద్దిగా ఇంగ్లీష్ వస్తే బెటర్, ప్రిఫరబుల్లీ మంచిగా మీకు ఇండియన్ ఫిలాసఫీ. సారీ ఫర్ దిస్. దానికి ఎట్లా ప్రాసెస్ ఏంటి సార్? అదే నేను లింక్ పంపిస్తానని చెప్పాను కదా. అలాంటి వాటిలో ఉండండి, 2 నెలలు 3 నెలలు 6 నెలలు అక్కడ ఉంటే మీకు అర్థమవుతుంది. మోడీ గారు ఇప్పుడు మేమున్న దయానంద ఆశ్రమంలో ఆయన ఊడుస్తుండేవారు తెలుసా. సో ఆయన నాకు 7 years సీనియర్. మరి వాళ్ళు అది ఆ ప్లేసెస్ అన్ని ఎంత మహానుభావులు వాళ్ళందరూ. ఆయన నిన్న మోడీ గారు ఒక స్పీచ్ లో మాట్లాడుతూ వసుదైక కుటుంబం గురించి దాని గురించి మాట్లాడుతూ మనము శాంతిది ద్వౌ శాంతి అంతరిక్ష శాంతి అది చెప్తున్నారు ఆయన నిన్న అది జరిగిన దానికి ఆపహ శాంతి వనస్పతి శాంతి అని చెప్తూ ఉంటే, ఎందుకు మరి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు అద్వైతులు, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. ఆయన ఎలా చెప్తున్నారు నిన్న, ఎంత అద్భుతంగా. మరి ఆయన స్టేజ్ మీద నిలబడి అలా ఫ్లో వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోమన్నారంటే పట్టుకోవచ్చు, కానీ ఈ అడ్డమైన వీళ్ళందరూ మన డబ్బుల కోసం చేతులు దాచే వీళ్ళ దగ్గర మనం పట్టుకునేది. నా కాళ్ళు పట్టుకో. వచ్చే శ్లోకం అదే, చివరి శ్లోకం 31వ శ్లోకము, ఎటువంటి గురువుల చేతిలో పడకూడదు అనేటటువంటిది కూడా మనము నేర్చుకుంటాం భజగోవిందంలో చివరి శ్లోకము. బహుశా అది వచ్చే వారం నేర్చుకుంటాం. కాబట్టి మహానుభావులు ఉన్నారు మన దగ్గర. మన హిందూ ధర్మంలో మోదీ గారు అమ్మవారి మీద పాడింది ఎంత బాగుందో సార్. ఒకసారి నేను విన్నాను 2-3 శ్లోకాలు. ఆయన అంటే ఎంత రాగయుక్తంగా సంగీత పరంగా అది. ఒకసారి అది గ్రూప్ లో పెడతారమ్మా, మీ దగ్గర ఉంటే, ఒకవేళ ఉంటే పెట్టండి. చూస్తాను, వెతుకుతాను. బట్ సేవ్ చేశానా లేదో డౌట్, బట్ చూస్తాను. అలాగే తప్పకుండా. హైలీ నాలెడ్జబుల్ వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే అమోఘమైనటువంటి ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఆయన చెప్పుకుంటూ, మళ్ళా తర్వాత ఇది వసుదైక కుటుంబం ఎందుకు మనము అనుకున్నాము అన్ని చెబుతూ, ఆయన ఒక్కొక్క శాంతి మంత్రాలలో ఉన్న ఒక్కొక్క దాని అర్థము చెబుతూ, అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళలో ఉన్న జ్ఞానము అమోఘము. ఇక అది ఒకసారి వచ్చిందంటే ఇంక అది పోదు. అప్పుడు వాళ్ళు ఎవరికి భయపడరు. మోడీ గారు ఎవరికి భయపడతారు ప్రపంచంగా? ఎవరికి భయపడరు. ఇక భయపడే ప్రసక్తి ఉన్నది. ఎందుకంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అభయం. సో మీరు అదొకటే గుర్తించండి. ఈ ఆశ్రమాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది కొంతైనా. ఎంతసేపు అడ్డగోలు యాత్రలు, గుంపులుగా పోవడాలు. చాలా మంది నన్ను అన్నారు, సార్ మీరు తీసుకెళ్ళండి సార్ సుఖస్థలికి. నేను తీసుకెళ్తే అక్కడ నా మీద పడతారు. అన్నం సరిగ్గా లేదు సార్, నిన్న బియ్యంలో రాళ్ళు వచ్చాయి, పప్పు ఏమో సరిగా ఉడకలేదని నా నెత్తిన కూర్చుంటారు. ఈ అన్నం పప్పు తినిపించడానికి అక్కడికి వెళ్ళేది. ఇలాంటి ఆశ్రమాలలో వెళ్ళి కొన్ని నెలలుండి సాధన ఏమైతుందంటే, ఈ అడ్డగోలుగా మనం ఈ జనాలతోటి వీళ్ళతోనే ఉండడంలో మనవరాళ్ళు వీళ్ళని బంధాలు వదలలేక అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే, వీళ్ళని ఏదో ద్వేషించాలని కాదు కదా, మనము శాశ్వతమేదో అశాశ్వతమేదో గుర్తుపట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం మనం.
అక్కడికి వెళ్తే ఆ ప్రశాంతత మీకు అర్థమవుతుంది. ఎంత ఇదిగా ఉండవచ్చు. పొద్దున్న నేను మీకు చెప్పాను కూడా, పొద్దున్న 4ంటికి మెలకువ చేస్తారు వాళ్ళు. మీకు అట్లాగా కంటిన్యూస్ గా 11:30 వరకు క్లాసెస్. 11:30 నుంచి మీకు మళ్ళీ ఇది నీకు చెప్తున్నది శివానందాశ్రమం. మళ్ళీ 4 దాకా మీకు బ్రేక్. మళ్ళీ 4 నుంచి క్లాసెస్ స్టార్ట్. దయానందాశ్రమం డిఫరెంట్. క్లాసెస్ అవి 7 నుంచి స్టార్ట్ అవుతాయి. మధ్య లోపల మీకు మధ్యాహ్నం ఒక 2-3 అవర్స్ రెస్ట్ దొరుకుతుంది. అన్ని నేర్పిస్తారు. ప్రాణాయామాలు మీకు, తర్వాత ఆసనాలు నేర్పిస్తారు, హిందూ ఫిలాసఫీ నేర్పిస్తారు, వెస్టర్న్ ఫిలాసఫీ నేర్పిస్తారు. అమౌంట్ ఏమైనా అడుగుతారు సార్? పద్మావతి మేడం, సార్ డాక్టర్ మేడం చెప్పండి. దయానందాశ్రమం అంటే ఒక్క నిమిషం, పద్మావతి గారు అడిగాక మీరు అడగండి. యశోద గారు, పద్మావతి గారు అడిగాక అడగండి. ఓకే దయానంద ఆశ్రమంలో కోర్సెస్ ఎన్ని రోజులు సార్? మినిమం ఎన్ని డేస్ ఉంటుంది సార్ కోర్సెస్? టిపికల్లీ దయానందాశ్రమంలో మీకు ఫిబ్రవరి మార్చ్ లో 15 రోజుల కోర్సులు ఉంటాయండి. 10 రోజులు 15 రోజుల కోర్సులు ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక కోర్సు స్టార్ట్ అవుతుంది. అది మీకు 6 నెలల కోర్సు ఏదో ఉంది. అది 6 నెలలో 3 నెలల్లో ఉంది. నాకు పంపించండి, నేను చెప్తాను. అందులోపల మీకు ఎట్లా ఉంటుందంటే, మీకు చాలా అద్భుతమైన ఇది వేషధారణ నుంచి మొదలెట్టి, అంటే తెల్ల బట్టలు, మంచి పవిత్రమైనటువంటి దీంట్లోపల, చక్కటి దీంట్లోపల ఆ 2 నెలలు ఎలా ఉండాలి, ఏమేం తినాలి, ఎక్కడ ఉండాలి. వెనస్డే నాడు హాలిడే ఉంటుంది. వెనస్డే నాడు మీరు సైట్ సీయింగ్ చేసుకోవచ్చు. అట్లా మీరు 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు కోర్సును బట్టి, డిపెండింగ్ అపాన్ ద కోర్సు. నేను మర్చిపోయాను అది ఇప్పుడు ఈ కొత్త కోర్స్. అలాగే శివానందాశ్రమం అటెస్టేజ్ 2 months ఉంటుంది. ఒకప్పుడు 3 ఉండేది, ఇప్పుడు 2 months కు తగ్గించారు. 2 months లోపల మీకు బాగుంటుంది. అది కూడా మీకు మొత్తం నేర్పిస్తారు, కోర్స్ అంతా నేర్పిస్తారు. సో ఏమవుతుందంటే ఆశ్రమ జీవనం అలవాటు అవుతుంది. ఆశ్రమం అంటే పక్షులు ఉంటాయి, వాటికి ఇట్లా అట్లా ఉండవు. ఆశ్రమం అంటే మామూలు బిల్డింగ్సే, మంచి టాయిలెట్స్ అవి చాలా బాగుంటాయి, వెస్టర్న్ కమోడ్ అవి ఉంటాయి. సో ఏమి అట్లా ఇబ్బంది ఉన్నది. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్కాలర్సే ఉంటారు. సో ట్రై దట్ వన్స్. అలాంటి వాటితో ట్రై చేసి ఒక 20 రోజులు, నెల రోజులు ఒక దగ్గర ఉండండి. ఇది అది వీలు కాకపోతే పోయి శ్రీశైలంలో ఉండండి, ఉత్తగా కూర్చోండి అక్కడికి వెళ్ళి. కానీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచండి. వదినా ఏం చేస్తున్నావు, శ్రీశైలంకి వచ్చినా ఈడ జర చూడు, వీడియో చూపెడతా, అది చేస్తామే అయిపోయినట్టే, పోయినట్టే, వెళ్ళొద్దు. దాని బదులు ఇంట్లో కూర్చొని చేసుకోండి. వెళ్ళి మాట్లాడకుండా ఉంటే వచ్చే ఆనందం, మౌనంలో ఉన్న ఆనందం, ప్రకృతితో మమేకమవుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం, మన మనసులో వస్తున్నటువంటి మార్పులు, మన శరీరంలో ప్రతి అణువణువులో వస్తున్నటువంటి మార్పులు. ఇందాక ఆవిడ విపాసన అన్నారు కదా, విపాసనలో మెయిన్ మన శరీరంలో వస్తున్నటువంటి ప్రతి మార్పును చూస్తాం. గోరు నుంచి, పాదం యొక్క గోరు నుంచి మొదలెట్టి ఇలా వెళ్తాం. ఒక్కొక్క చోట కదులుతున్నటువంటి ప్రతి రక్తపు కణంని కూడా గుర్తించగలిగేంత స్థాయికి తీసుకెళ్తారు. విపాసనలో అయితే మీరు 15 రోజుల కోర్సులో యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు ఈవెన్ యువర్ రూమ్మేట్. 15 రోజులు మౌనం. నేను కూడా ఇక్కడ కర్నాల్లో, ఇక్కడ దుర్గాం దగ్గర కర్నాల్లో నేను చేశాను. ధర్మస్థలిలో కూడా చేశాను. అక్కడ నా ఉత్తరాఖండ్ తో ఒకళ్ళ మొహం ఒకళ్ళు కూడా చూసుకోము. ఎవరు పోయినాం, ఎవరిదో ఇది మన లోకల్లో మనం ఉంటాం. మన ఫోన్స్ అవి ఏమి యూజ్ చేయనివ్వరు కదా. బట్ ఒకటే క్వశ్చన్ నేను అప్పుడు అడిగాను వారిని, ఏమనంటే లైక్ విగ్రహారాధన అనేది నాకు మానేయండి అని చెప్పినట్టుగా అనిపించింది. ఈ పని ఇది చిన్నప్పటి నుంచి అలవాటైంది. చాలా సడన్ హౌ కెన్ వి దాన్ని ఎట్లా నియంత్రించుకోగలము? ఒకటేమో అది బుద్ధిస్ట్. అది మొదటి పాయింట్ ఏంటంటే అది బుద్ధిజము, కొంత మనకు తేడా ఉంటుంది, వాళ్ళది శూన్యవాదం. తర్వాత రెండోది ఏంటంటే హిందూ ధర్మంలో కూడా మీకు విగ్రహారాధన చివరి స్థాయి, అంటే లోయెస్ట్ లెవెల్. ప్రారంభ దశని విగ్రహ స్థాయి అంటారు. ఓకే, చంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసిత్, కచ ఉంటాయి కదా, అవి అన్నమాట. రెండోది వచ్చేసరికి మీకు మంత్రస్థాయి. శ్రీమద్ వాగ్భవ కూటైక నిలయ అనేది ఏదైతే ఉంటుందో అది మంత్ర రూపంలో భగవంతుని పూజించడం. తర్వాత యంత్ర రూపంలో చక్రరాజ రథారూఢ సర్వ ఇద పరిష్కృత గేయ చక్రరాజం, చక్రాలతో భగవంతుని పూజించడము, అంటే యంత్ర రూపంలో భగవంతుని పూజించడం 3వ లెవెల్. దానికంటే 4వ లెవెల్ కులార్ణవ, కులాంతస్థ. కులము అంటే కుండలిని కులము అంటారు. మన శరీరంలోనే ఉన్నటువంటి దేవుణ్ణి చూడ్డాన్ని కుండలిని అంటారు. 5వది నిరాకారం. ఈ నిరాకారం అనేది ఈ 4 వేళ్ళకి డిఫరెంట్ గా ఉంది, చూసారా, ఇది ఇలా ఉంది. సో ఈ స్థాయికి చేరుకోవాలి. ఈ స్థాయి నుంచి, చిటికిన వేలు స్థాయి నుంచి బొటన వేలు స్థాయికి చేరాలి. ఇప్పుడు అందరు ఇక్కడే అయిపోతున్నారు కదా. సో కాబట్టి మెల్లమెల్లగా ఎదగగలగాలి. అది అయితే వాళ్ళు చెప్పింది తప్పని కాదు, వాళ్ళు చెప్పింది ఒప్పే. కాకపోతే
మనకు స్టార్టింగ్ అంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే, మనకు చిన్నప్పటి నుంచి మనము ఉన్నటువంటిది ఏంది, గుడికి వెళ్ళడము, కార్తీక సోమవారం నాడు ఫలానా ఆలయానికి జనాలు పోటెత్తారు, నెక్స్ట్ డే నాడు చూస్తే 10 మంది తొక్కిసలాటలో మరణం. సో ఇది కాదు కదా, ఇది కాదు కదా. మీరు గనక సరిగ్గా 12 గంటలకి ఆ పుష్కర స్నానం చేయకపోతే మీకు ఫలితమే లేదు, తొక్కిసలాటలో జనాలు చచ్చిపోతారు. మీరు గనక అరుణాచలం పోతే మీ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి చెప్పారనుకోండి, అరుణాచలం పోయి పోతారు. సో ఇలా కాకుండా, మూఢనమ్మకాలతో కాకుండా ఆలోచన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలి హిందూ ధర్మంలో ఉన్నత స్థాయి. మరి ఇప్పుడు మాకు ఆ స్థాయి లేదు సార్, ఏం చేయాలి? కాబట్టి కుంకుమ పూజలే పసుపు పూజలే చేస్తాము అంటే సమయం పడుతుంది. ఆలోచన ద్వారా ఎక్కువ టైం పట్టదు. యాక్చువల్ గా ఆలోచన ద్వారా ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 30 ఏళ్లుగా మనలో పరిణతి తీసుకురానటువంటి పూజలు ఇంకో 30 ఏళ్లలో తీసుకొస్తాయని గ్యారంటీ ఉందా? అంటే ఇంకో 30 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే. కాబట్టి కొత్త మార్గం వెతుక్కోవాల్సిందే. ఇప్పుడు మీరు ఒక మార్గంలో వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళినా కూడా అది అన్ఎండింగ్. సో ఇంకా మార్గం తప్పనే కదా. కాబట్టి ఈ సిస్టమేటిక్ హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా సిస్టమేటిక్ గా నేర్చుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇంతమంది బానిసలు ఎందుకు తయారయ్యారంటారు? మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు బానిసలుగా చేసుకోవడానికే చూస్తారు. మీకు శ్లోకాలు నేర్పిస్తారు, 10,000 మందితో గలార్చన, 20,000 మందితో గలార్చన, 30,000 మందితోటి చీరల పంపకాలు, పసుపు పూజలు, కుంకుమ పూజలు, చిలి చక్రం పూజలు, ఈ పూజలు, ఆ పూజలు. ఇక్కడ ఎంతసేపు కూడా బానిసలు తయారవుతూ ఉన్నారు. నేను చెప్పే కదా, కమల్ హాసన్ సినిమాలో లాగా వాడి నెత్తి మీద కోతికి ఈ కుండ నీ అమ్మగారింటి నుంచి వచ్చినటువంటి నీళ్ల కుండ అనగానే ఇలా జాగ్రత్తగా వెళ్తుంది. అది మళ్ళీ ఇంకో కుండ పెట్టి ఇది మీ అత్తగారింటి నుంచి వచ్చిన పాలకుండ అంటే ఇలా తీసుకెళ్లి ధనుమని పడేస్తుంది ఆ కోతి. సో మనం చేస్తున్నది ఆ కోతి లాగా చేస్తున్నాం. వాడు కూర్చొని అక్కడ ఆడిస్తున్నాడు, అందరూ చేతులు లేపండమ్మా అంటే ఇప్పుడు పుణ్యం రాదా? ఇవన్నీ పక్కన పెట్టండి. మనం కోరికతో చేస్తున్నప్పుడు పుణ్యం ఎక్కడ వస్తుంది? లేదు. మనసు లోపల ఏ కోరిక లేకుండా భగవంతుడితో ఐక్యమైపోయి మీరు ఇలా చేతులు పెట్టక్కర్లే, ఇలా చేతులు పెట్టినా చాలు. ఇప్పుడు ఆలయాల్లో ఏం చేస్తారు, ఇలా పెడతారు కొంతమంది. పెడితే ఏమవుతుంది, వెనక వాళ్ళందరికీ దేవుణ్ణి బ్లాక్ చేస్తున్నారు. నీకు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? ఆలోచించాలి. పుణ్యం ఇంత వస్తే ఇంత పాపం వస్తుంది, ఇంత పాపం వస్తుంది. సో కాబట్టి తప్పులు చేయకుండా మీరు అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి, అన్ని తీర్థయాత్రలు వెళ్ళండి, అన్ని ఆలయాలకు వెళ్ళండి, కానీ పవిత్ర హృదయంతో వెళ్ళి నిశ్చల తత్వంతో చెయ్యండి. విగ్రహారాధన తప్పు కాదు. విగ్రహారాధన అనేటటువంటిది హిందువులకు ఇచ్చిన వరం. కాకపోతే అక్కడితో ఆగిపోకూడదు. ఎందుకంటే సర్వత్రా ఉన్నటువంటి దేవుడు విగ్రహంలో కూడా ఉన్నాడు, కానీ సర్వత్రా ఉన్న దేవుడు నాలో కూడా ఉన్నాడు. సో నాలోని దైవత్వాన్ని నేను ఆవిష్కరించుకోవాలి అంటే దైవం నాలో ఉన్నాడు అంటే దైవం పవిత్రుడు, దైవము మలినము లేనటువంటి వాడు, దైవం అనేటటువంటి వాడు నిర్మలుడు, మలము లేనివాడు, చెడు లేనటువంటి వాడు. మరి నేను కూడా చెడు లేనటువంటి వాడిని అయితే దేవుడితో సమానం అయిపోతాను. వికారములు లేనివాడు, నిర్వికారుడు భగవంతుడు. సో నేను కూడా వికారములు లేకపోతే దేవుణ్ణి అవుతాను. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ హిందూయిజం. ప్రౌడ్ టు బి ఏ హిందూ. సో నేను ఏమంటున్నానంటే వేరే ఏ మతాలలో లేనటువంటి మహోన్నతమైనటువంటి సత్యము మన ఒక్క ధర్మంలోనే ఉంది. కోట్ల కొద్ది జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని జస్ట్ చిన్న చిన్న పెట్టి థింగ్స్ కోసం పడేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి. టైం అయింది, 10 అయింది, ఇక పండుకోవాలా, మంచిగా తినాలా. సార్ చెప్తానే ఉంటాడు, మనదేం పోయింది. ఆయన పిల్లల్ని రోడ్డు మీద పడేసింది, నేను రోడ్డు మీద పడేసింది నా పిల్లల్ని. చక్రలక్ష్మి గారు చెప్పండి, ఏదో మాట్లాడబోతున్నారు. చక్రలక్ష్మి గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఐ హావ్ ఎ క్వశ్చన్. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు దయానంద ఆశ్రమం గురించి చెప్పారు కదా, అది దయానంద ఆర్గనైజేషన్ అంటే ఒక యోగి కథ ఉంది చూడండి, స్వామి అది వేరు, అది పరమహంస యోగానంద. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పరమహంస యోగానందకి దయానందకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాంచీలో ఉంటుంది పరమహంస యోగానంద ఒరిస్సా. ఆయన అక్కడ సైడు ఆయన ప్రజ్ఞాన మిషన్ అని చెప్పి పెట్టారు. వాళ్ళు క్రియాయోగా చేయిస్తారు. ఆయన వారు వేరు, వారితో కాదు నేను చెప్తున్నది. ఆయన అద్వైతి కాదు, ఆయన ద్వైతి. కానీ ఈజ్ నాలెడ్జబుల్, నో డౌట్. గాట్ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ నేమ్ ఫర్ ఇండియా. దయానంద సరస్వతి కదా. దయానంద సరస్వతి అంటే రెండు ఉన్నాయి. ఒక పాత దయానంద సరస్వతి, ఎవరైతే దయానంద ఆర్య వేదిక్, ఆయన వేదాలు తప్ప వేరే ఏవి యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఆ దయానంద కాదు ఇది.
ఈ దయానంద వేరు. తపోవన్ మహారాజ్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు 100 ఏళ్ల కింద. ఆ తపోవన్ మహారాజ్ ది మనము చరిత్రలు అవి కూడా తెలుసుకున్నాం మన గ్రూప్ లోనే. తీర్థయాత్ర గ్రూప్ లో మీరు ఉంటే అందులో మీకు తెలుస్తుంది. ఆ తపోవన్ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కంటిన్యూయేషనే మనకు తెలిసినటువంటి చాలా మంది చిన్మయ మెషిన్, దయానంద మెషిన్, శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, తర్వాత కైలాస ఆశ్రమము, తర్వాత మలయాళ స్వామి గారు, విద్యాప్రకాశ ఆనంద స్వామి గారు, మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి శ్రీపీఠం, తత్వ విధానంద సరస్వతి హైదరాబాదు, వీరందరూ కూడా ఈ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఈ దయానంద ఆశ్రమము, శివానంద, ఒక్క నిమిషం మాట్లాడియండి నన్ను. దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము, చిన్మయ మిషను, ఈ కైలాస ఆశ్రమము, మలయాళ స్వామి గారి ఆశ్రమము, తర్వాత ఇట్లా మన విద్యాప్రకాశ ఆనందగిరి, ఈ అందరూ కూడా తపోవన్ మహారాజు గారు అంటే ఉత్తర కాశీ నుంచి జనరేట్ అయిన వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి సత్యాలు. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ప్రశ్న అడగండి. సార్ అక్కడ సన్యాసులకి చివరన సరస్వతి అని ఎందుకు సార్? దయానంద ఆశ్రమం పోతే మనం అమౌంట్ కట్టాలనా ఏమన్నా? ఉంటది అంటే ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు 5,000 ఎంతో చేస్తున్నారు. 2 నెలలకి 5,000 10,000 ఏదో ఉంటది. అంటే అది భోజనము, అకామిడేషన్ అన్నిటికీ కలుపుకొని. ఒకప్పుడు ఫ్రీ ఉండేది, కరోనా తర్వాత పెట్టారు. బట్ జనరల్ గా ఫ్రీనే, చాలా తక్కువ. 5,000 10,000 ఫర్ 2 నెలలు 3 నెలలు ఈజ్ నథింగ్. భోజనము, అకామిడేషన్, 4-5 పూటల భోజనం ఉంటది, మనకి అకామిడేషన్ ఉంటది, కోర్సులు ఉంటాయి అన్నిటికీ. శివానంద ఆశ్రమం ఫ్రీనే అనుకుంటే ఇప్పటికీ కూడా. శివానంద ఆశ్రమానికి ఒకసారి వెళ్ళాం సార్ మేము. అక్కడ ఉన్నారు రెసిడెంట్ గా ఉన్నారు. ఒక రోజు ఉన్నాం సార్ అక్కడ. అలా ఒక రోజు కాదు, నేను ఏమన్నానంటే మీకు ఆశ్రమ అలవాటు కావాలంటే 2-3 నెలలు ఉండాలి అని చెప్తున్నా. ఆ పద్ధతులు అన్నీ అలవాటు అవుతాయి. అంటే ఒక రోజు ఉండి, ఒక అర్ధపూట ఉండి దానివల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదు కదా. కొంత అక్కడ ఉంటే మనకు ఆశ్రమ జీవనము, తర్వాత ఆశ్రమ జీవనమే కాకుండా మీరు సాధన ఎలా చేసుకోవాలి అనే పద్ధతి తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, నేను ఏదైతే ఫాలో అవుతానో మీరు అందరు కూడా అదే ఫాలో అవుతారు. కానీ అలా అని చెప్పి ఇప్పుడు మీ అందరినీ మా ఇంటికి పిలిపించి మా ఇంట్లో కూర్చోబెట్టుకోలేను కదా. సో అందుకోసం అని చెప్పేది ఏంటంటే అక్కడ దయానంద ఆశ్రమంకి వెళ్తే అక్కడ పద్ధతి అలవాటు అవుతుంది. అట్లా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంతే కేవలం. నేను అక్కడ ఉంటే మీకు అలవాటు అవుతుంది. అలవాటు అయినప్పుడు ఏమవుతుంది, ఆ పద్ధతి అలవాటు అయిన తర్వాత మనం ఇంట్లో కూడా అదే పద్ధతి అలవాటు అవుతుంది. ఇప్పుడు 4 o'clock లేవాలనుకోండి, నేను 4:30 కల్లా లేచి నేను ధ్యానం మొదలెట్టుకుంటా. సో దిస్ ఈస్ హౌ యు మాడిఫై యువర్ లైఫ్ స్టైల్. సో ఆ తర్వాత యు మెయింటైన్ యువర్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత ఏమవుతుంది, వన్స్ యూ స్టార్ట్ ఫీలింగ్ ద డివినిటీ, అప్పుడు ఇంకా నువ్వు వేరే వాటికి వెళ్ళవు, వేరే దాని జోలికి వెళ్ళవు. ఇక ఈ అద్భుతమైనది దొరికిన తర్వాత చిన్న చిన్న వాటి కోసం ఎందుకు వెళ్తాం? ఓకే, చాలా వండర్ఫుల్ క్లాసు తీసుకుంటున్నాయి ఇవాళ. అయింది, బట్ సగమే అయింది. 1:40 అయినా కూడా సగమే అయింది. ఇంకెవరికి ప్రశ్నలు ఉంటే అడగండి లాస్ట్ మినిట్, లేకపోతే ఇక మనము వచ్చే వారం తెలుసుకుందాం. రేపు ఎప్పటిలాగానే మహోన్నతమైనటువంటి శ్రీ సూక్తము తత్వం పద్ధతి రూపంలో తెలుసుకుందాం. అందరూ కూడా రాసుకున్న విషయాలని పాటించడానికి ప్రయత్నం చేస్తానని, అత్యద్భుతమైన విషయాలని అస్సలు వదలకూడదని, అమోఘమైనటువంటి ఆ భగవంతుడి అనుభవాన్ని అందరూ పొందాలనేటువంటి కాంక్ష అందరిలో రావాలని, అనాత్మ విషయాలని మెల్లమెల్లగా తగ్గించుకోవాలని, మెల్లమెల్లగా అంటే ఇంకో 50 ఏళ్ల వాటి కాకుండా ఓ నెల రోజుల్లో 2 నెలల్లో తగ్గించుకుంటూ క్రమ పద్ధతి లోపల ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీ సూక్తం ప్రవచనంలో. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై